హరే కృష్ణ. డియర్ డివోటీస్ అందరికీ మన లెవెల్ 2 భగవద్గీత సెషన్ కి స్వాగతం అండి. ముందుగా మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నమ విష్ణు పదాయ కృష్ణ పృష్ఠాయ శ్రీమతే జయ పతాక స్వామి ఇతి నమి నమో ఆచార్య పదాయ నితాయ కృప ప్రదాయని గౌర కథా దామోదర నగ్రమతాన్ని ముఖం కరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపా తమహం వందే శ్రీ గురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వర్ కథాంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం శ్రీ చైతన్యం నమామి తం. వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద की जय. नामाचल दास ठाकुर की जय. हरि ఓం తస్. హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి మన భగవద్గీత లెవెల్ 2 సెషన్ కి. హరే కృష్ణ మాతాజీ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. డియర్ డివోటీస్, మనం లెవెల్ 2 భగవద్గీతలో ఆల్రెడీ నిన్న 10వ అధ్యాయం కంప్లీట్ చేసుకున్నాం, భగవద్ విభూతి. ఈరోజు 11వ అధ్యాయం, ఏకాదశ అధ్యాయం విశ్వరూపం స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో ఎప్పుడైతే అర్జునుడు చక్కగా ఎన్ని విభూతులన్నీ విన్నాడు, సో స్వామి కూడా చెప్పారు, ఏమన్నారు, నా యొక్క ప్రాధాన్యమైన విభూతులు మాత్రమే చెప్తున్నాను అని చెప్పి అనేకమైన విభూతులు, మోర్ దాన్ 70 విభూతులన్నీ చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడు, ఇవన్నీ కూడా ఉదాహరణకు సూచన కింద చెప్పాను అంతేనండి. సో అనంతమైనవి, ఒక పరిమితి లేదు ఓ అర్జున, నా యొక్క విషయములకి ఏదైనా సుందరమైనవైనా అద్భుతమైనవైనా వైభవంగా ఉన్నవి ఏదైనా చూసిన వెంటనే తెలుసుకో, అది నా యొక్క తేజ అంశం యొక్క ఉద్భవం తప్ప వేరే ఏమీ లేదు. ఆయన ఇవన్నిటి గురించి ఎందుకయ్యా నీకు చెప్పటం, నా యొక్క అంశం మాత్రం చేతనే మొత్తం విశ్వమంతా వ్యాపించి ఉన్నాను అని చెప్పి చక్కగా చెప్పాడు స్వామి. సో ఇవన్నీ ఇన్న తర్వాత అర్జునుడు మళ్ళీ కృష్ణ భగవాన్ ఒక ప్రశ్నించడం అనేది జరుగుతుంది. యాక్చువల్ గా అప్పుడు అర్జునుడు రిక్వెస్ట్ చేస్తాడు స్వామిని యొక్క విశ్వరూప దర్శనం అని. సో మనకి మొదటి 4 శ్లోకంలో అర్జునుడు ముందు ఏమి చెప్పాడు, ఆ తర్వాత రిక్వెస్ట్ చేశాడు, అలాగే ఏ విధంగా రిక్వెస్ట్ చేశాడో అవన్నీ కూడా మనం చూద్దాం. డిమాండ్ ఏమీ చేయలేదు అర్జునుడు, రిక్వెస్ట్ చేస్తాడు. అది కూడా తన కోసం కాదు, ఫ్యూచర్ లో వచ్చే మనలాంటి వాళ్ళందరి కోసం కూడా. సో ఏమిటో చూద్దాం మనం. విశ్వరూపము. అర్జునోవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. సుశీల మాతాజీ చదవండి ట్రాన్స్లేషన్. మాతాజీ అర్జునుడు పలికెను, ఈ పరమ రహస్యములైన ఆధ్యాత్మిక విషయములను గురించి నీవు కరుణ చే నాకు చేసిన ఉపదేశముల శ్రవణము ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు. సో ఏమన్నాడు ఆయన, తన యొక్క మోహం నశించింది అంటున్నాడు. సో ఇది ఎఫెక్ట్ అన్నమాట. ఎప్పుడైనా మనం భగవంతుడి గురించి వింటే ఏం జరుగుతుంది. సో భగవంతుడు తన యొక్క ఐశ్వర్యముల గురించి 7వ అధ్యాయం అంటే భగవద్ విజ్ఞానం, అలాగే భగవత్ ప్రాప్తి, అలాగే పరమ గుహ్య జ్ఞానం, అలాగే 10వ అధ్యాయం భగవద్ విభూతి. ఈ 4 అధ్యాయంలో స్వామి చక్కగా చెప్పాడు. 7, 8, 9, 10 అధ్యాయంలో స్వామి యొక్క తన శక్తుల గురించి, తను ఏ విధంగా అన్నిటికీ సర్వ కారణుడు, ఈ యొక్క భౌతిక సృష్టి
స్థితి లయముల అన్నిటికీ కూడా ఆయన అంటబడకుండా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి, ఏ విధంగా ఆయన శక్తులన్నీ పనిచేస్తున్నాయి, ఏ విధంగా ఆయన శక్తుల ద్వారా మొత్తం అందరినీ నియమిస్తున్నాడు, మొత్తం ఏ విధంగా అన్ని అవతారములకి కూడా ఆయనే కారణుడు, సర్వకారణ కారణుడు. సో ఇక భౌతిక ప్రకృతిని, అలాగే జీవాత్మల్ని, అలాగే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎవరైతే నియమిస్తున్నారో అనేక రకములైన దేవీ దేవతలను అందరినీ కూడా నియమించేది నేనేనయ్యా, అందరూ కూడా నేను చెప్పినట్టుగా జరుగుతుంది ఇదంతా అని ఎన్నెన్నో ఆయన యొక్క విభూతులు, ఐశ్వర్యములు, ఆయన యోగ ఐశ్వర్యం, అచింత్యమైన శక్తులు, ఇన్కన్సీవబుల్ పవర్స్, వాటన్నిటి గురించి అర్జునుడు చక్కగా చెప్పాడు. అందుకనే అర్జునుడు ఏమంటున్నాడు, మత్ అనుగ్రహాయ, నీ యొక్క అనుగ్రహం కారణంగా ఏంటంట, పరమం గుహ్యం ఆధ్యాత్మ సంజితం, ఇవన్నీ కూడా పరమ రహస్యంలో, వెరీ వెరీ సీక్రెట్, అందరికీ తెలుస్తుందా, అందరికీ తెలియదు. మనం కూడా భగవద్గీతలో చెప్పుకున్నాం, గుహ్యం, గుహ్యతరం, గుహ్యతమం, రహస్యం, ఇంకొంచెం సీక్రెట్, వెరీ సీక్రెట్, ఏమంటారు, సీక్రెట్, మోర్ సీక్రెట్, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. అవునా, కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, మోర్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్, మోస్ట్ కాన్ఫిడెన్షియల్ నాలెడ్జ్. ఏది గుహ్యమైన జ్ఞానం, యొక్క యొక్క జీవాత్మ యొక్క దేహం కాదు, భగవంతుని యొక్క అంశ, భగవంతుని యొక్క సేవకుడు కదండి. అది వెరీ వెరీ సీక్రెట్. అసలు యాక్చువల్గా అందరికీ తెలియదు, చాలా మందికి అది అర్థం చేసుకోవడానికి సరిపోతుంది జీవితం. కొన్నిసార్లు అర్థం చేసుకున్నప్పటికీ కూడా సగం వరకు అర్థం చేసుకో, అవును నేను యొక్క భౌతిక ప్రకృతి ప్రొడక్ట్ కాదు, నేను జీవాత్మని, అంతవరకు అర్థం చేసుకుంటా. తర్వాత అతనికి భగవంతుని ఉన్న సంబంధాన్ని చాలా మంది అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. అవునా. సో నెక్స్ట్ ఇంకొకటి ఏమిటి, భగవంతునికి ఏ విధంగా చేరాలి, ఆయన యొక్క శక్తుల యొక్క జ్ఞానం 7, 8 అధ్యాయంలో చెప్పింది. అవును, 9వ అధ్యాయం చెప్పింది ఏమిటి, పరమ గుహ్యమైన జ్ఞానం, రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యేకం ధర్మం సుసుఖం కర్తుం అవ్యయం. ఏమని చెప్పాడు ఆయన, రాజవిద్య రాజగుహ్యం, విద్యల్లో కల్లా రాజు అంటది, అలాగే పరమ రహస్యమైనదయ్యా. ఏమిటా పరమ రహస్యం అనేది, విశుద్ధ భక్తి, అనన్య భక్తి, కేవల భక్తి గురించి చెప్పాడు ఆయన కదండి. మన్మనాభవ మద్భక్తు మధ్య జీవం నమస్కరు మామేవేశ, ఏమని చెప్పాడు, మనసు నా మీద పెట్టమన్నాడు, నన్ను ఆరాధన చేయమన్నాడు ఆయన్ని కదండి. సో ఏమని చెప్పాడు ఇంకా ఆయనకి, ఆయన భజించమన్నాడు, ఆయన్ని సేవించమన్నాడు, ఇంకొకటి ఆయన భక్తుడు అవ్వమన్నాడు, ఆయనకి నమస్కారములు సమర్పించమన్నాడు. ఈ విధంగా మొత్తం ఈ యొక్క ఏమంటారు, ఈ యొక్క సూక్ష్మ స్థూల దేహములతో భగవంతుని యొక్క సేవలో నిరంతరం నిత్యం సతతం ఎవరైతే ఉంటారో అది అనన్య భక్తి. ఇది అతి కాన్ఫిడెన్షియల్, వెరీ వెరీ పరమ రహస్యం, రహస్యంలో కల్లా రహస్యమైనదయ్యా అని మనకు చక్కగా చెప్పాడు. అందుకని ఆయన అంటున్నాడు, నీ దయ వల్ల అవన్నీ విన్నానయ్యా, ఇప్పటి వరకు నువ్వు చెప్పినవన్నీ కూడా విన్నాను. అలాగే అర్జునుడు అడుగుతాడు, 10వ అధ్యాయంలో అడుగుతాడు, మొత్తం అంతా ఏ విధంగా నేను గుర్తుపెట్టుకోవాలి అన్నప్పుడు స్వామి తనకు విభూతులు చెప్పాడు, అవన్నీ కూడా శ్రద్ధగా విన్నాడు. అందుకనే ఇవన్నీ శ్రద్ధగా విన్నాను కదా, ఈ వినటం కారణంగా ఏం జరిగిందంట, మోహ అయం మమ, మోహ అయం విగత, విగత అంటే తొలగిపోయిందంట. అర్జునుడికి ఉన్న మోహం అనేది తొలగిపోయింది అంటున్నారు. సో అర్జునుడికే కాదండి, ఎవరైనా సరే ఈ భగవంతునికి సంబంధించిన యొక్క జ్ఞానం ఎవరైతే శ్రవణం చేస్తారో ఈ యొక్క మోహం అనేది తొలగిపోతుంది. లేకపోతే ఎవరైనా ఏమని అనుకుంటారో, ఓ తను కూడా, కృష్ణుడు కూడా అలాంటి వాడే కదండి, మానుష్యం తను ఆశ్రిత, ఏమనుకుంటారు మలాంటి వాడే. లేకపోతే శిశుపాలుడు లాంటి వాళ్ళు ఏమనుకున్నారు, అలాంటి వాడు కొన్ని సిద్ధులు ఉన్నాయేమో, కొంచెం రాజనీతి ఎక్కువ ఉందేమో, కొంచెం ఎక్కువగా డీల్ చేయగలడేమో వేరే వాళ్ళతో. సో ఆ విధంగా అనుకున్నాడు. అవును, సో ఆ విధంగా అనుకున్నాడు కానీ ఈయన దేవాది దేవుడిని అర్థం చేసుకోలేకపోయారు. సో ఎప్పుడైతే ఆయన గురించి శ్రవణం చేయాలి, శ్రవణం ద్వారా అర్థమవుతుంది. అవును, సో స్వామి చెప్పాడు, ఈ యొక్క దేవీ దేవతలు గాని ఇక మనువులు గాని వీళ్ళందరూ కూడా నా తర్వాత వచ్చిన వాళ్ళు, నా నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకు కూడా నా గురించి పూర్తిగా తెలియనే తెలియదు. మరి ఎలా తెలుస్తుంది, ఆయన దగ్గర నుంచి శ్రవణం చేయాలి. అయితే ఆయనకి పర్సనల్ గా ఎవరైతే అసిస్టెంట్ సర్వెంట్స్ ఉంటారో, ఎవరైతే ఆచారులు ఆయన విషయములన్నీ మనకు విశదీకరిస్తారు, వాళ్ళ దగ్గర శ్రవణం చేస్తే తెలుస్తుంది తప్ప, లేకపోతే అది పరమ రహస్యమైనది. సో అందుకని అర్జునుడు అంటున్నాడు, ఇవన్నీ కూడా నీ యొక్క దయ కారణంగా చక్కగా విన్నానయ్యా, నాకున్న ఈ యొక్క మోహం అంతా కూడా తొలగిపోయింది. సో ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఇప్పుడు ఇక అర్జునుడు ఒక సామాన్యమైన మానవుడు లేకపోతే స్నేహితుడు అటువంటి భావన ఏమీ లేదు, మొత్తం క్లియర్ గా ఉంది. అయినా 10వ అధ్యాయంలో ఆయన గ్లోరిఫై చేశాడు కదా. ఏమని చెప్పాడు, నువ్వు పరబ్రహ్మవి,
ఆ పురుషుడివి, ఆది పురుషుడివి, ఆద్యుడివి, నేనే కాదు నారద, అసిత, దేవల లాంటి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు నువ్వు కూడా చెప్పవయ్యా అని అప్పుడే అంగీకరించాడు. పరబ్రహ్మ, పరంధామ, పరమం, పవిత్రం, పురుషం, శాశ్వతం, దివ్యం, ఆది దైవం. సో అక్కడ ఆల్రెడీ అర్జునుడు చక్కగా గ్లోరిఫై చేశాడు పదోధ్యాయంలోనే, ఎటువంటి సందేహము లేకుండా. మరి ఇప్పుడు విశ్వరూపం అడగాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే, సో ఫ్యూచర్ లో ఎవరైనా మేము భగవంతుని చెప్పుకొని వచ్చేస్తాం కదా, అటువంటి వాళ్ళందరినీ కూడా నియంత్రించడం కోసం ఈయన అడుగుతున్నాడు. అంటే ఇప్పుడు ఆచార్యులు చక్కగా చెప్తారు. సో అర్జునుడికి చూపించినప్పుడు ఒక్కటైనా విశ్వరూపం అంటే, స్వామి మొత్తం మనకి శాస్త్రంలో చెప్పినంత వరకు 5 సార్లు చూపించాడు విశ్వరూపం. బట్ అర్జునుడికి చూపించింది ఫుల్ ఫ్లెడ్జ్డ్ విశ్వరూపం. మొత్తం ఇన్ డీటెయిల్ గా ఆయనకి చూపించడం అనేది జరిగింది. ఎక్స్పెషల్లీ ఇది ఇంకా ఎందుకు భయంకరంగా అయింది అంటే, మనకు వచ్చే శ్లోకాల్లో తెలుస్తుంది. ఆయన ఏం కావాలంటే అది చూసుకోమంటే, ఆయన ఫ్యూచర్ ఆఫ్ ద వార్ యొక్క యుద్ధం యొక్క రిజల్ట్ ఏంటని చూసే ప్రయత్నంలో ఆయన కాల రూపాన్ని కూడా దర్శించడం కారణంగా అది ఇంకా భీకరంగా అవుతుంది. అది వేరే విషయం. బట్ ఏదైతే గనుక ఆ యొక్క విశ్వరూపం అర్జునుడు చూపిస్తారో అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ విశ్వరూపం. సో ఇంతకు ముందు ఇంకా ఎవరికైనా చూపించారా అంటే, మొత్తం మనకి శాస్త్రంలో చెప్పినట్టు ఇంకొక 4 ప్రదేశముల్లో చూపించారు. ఇంకొక ప్రదేశం ఎక్కడంటే, ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఒకసారి చెప్పుకున్నది పాక్షిక విశ్వరూప దర్శనం. ఎప్పుడవుతుంది? దుర్యోధనుడు అలాగే ధృతరాష్ట్రుడికి ఇక పాండవుల నుంచి శాంతి దూత కింద వచ్చినప్పుడు ఆయన చెప్తారు. పాండవులకి వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తే చక్కగా ఇద్దరు కూడా కురువంశం అంతా కూడా చక్కగా బాగుంటుంది. ఎవరి పరిపాలన వాళ్ళు చేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ యొక్క జూదం కారణంగా వాళ్ళు ఏదైతే చేయాలో అరణ్యవాసం, అజ్ఞాతవాసం కంప్లీట్ చేసి వచ్చారు కాబట్టి. సో అయినప్పటికీ కూడా వాళ్ళది ఇవ్వము అంటారు. దుర్యోధనుడికి అప్పుడు ఆయన చెప్తారు కనీసం 5 గ్రామములు ఇచ్చినా వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు క్షత్రియులు, అడుక్కుని భిక్షాటం చేయటం అనేది ఇది సమంజసమైన విషయం కాదయ్యా. సో అట్లీస్ట్ 5 గ్రామంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రామం ఏదైనా ఇస్తే చాలు, వాళ్ళు అక్కడే ఉండి మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటారు, మీరు చూసుకోండి మిగతాదంతా. కానీ దుర్యోధన అంటాడు, ఏమంటాడు? చిన్న గుండు సూది పట్టేంత ప్లేస్ కూడా ఇవ్వను, ఆ గ్రామములు ఏంటి? సో అప్పుడు ఏమవుతుంది, ఇంకా కృష్ణుడు అంటారు, సరే అయితే మీ యొక్క మృత్యువుని మీరే తెచ్చుకుంటున్నారు. ఓ ధృతరాష్ట్ర, నీ కుమారుని నువ్వు నియంత్రించుకోకపోతే మొత్తం కురువంశం నాశనానికి నువ్వే కారకుడవుతావు అని ఎప్పుడైతే చెప్తాడో దుర్యోధనుడికి చాలా కోపం వచ్చేస్తుంది. నన్నే పాయింట్అవుట్ చేసి ఈ విధంగా మాట్లాడతారు ఇంత గొప్ప సభలో, ఏమనుకున్నావు నువ్వు గోప బాలుడివి, నేను బంధించేస్తాను ఏమనుకుంటున్నావో అని చెప్తే కృష్ణుడు అంటాడా, బంధించాలనుకుంటున్నావా నన్ను? బంధించు. సో మిగతా వాళ్ళందరూ చెప్తారు శాంతి దూతలతో ఆ విధంగా వ్యవహరించకూడదు. అయినా దుర్యోధన అంటాడు, నో, ఇంత ఈ విధంగా అవమానిస్తే నేను ఏదైనా చేస్తాను, బంధిస్తానంటే. ఇప్పుడు కృష్ణుడు ఇక్కడ సాత్యకి కూడా వస్తారు. మొన్న కూడా మనం చెప్పుకున్న సాత్యకి గురించి చెప్పుకున్నాడు యూధానుడు. సాత్యకి కూడా వస్తాడు కృష్ణుడితో, అవునా? సో ఎందుకంటే ఆయన యదువంశీయుడు. ఇప్పుడైతే సాత్యకి వెంటనే కత్తి తీస్తాడు దుర్యోధన మీదకి అటాక్ చేయడానికి. కృష్ణుడు అంటారు, లేదు లేదు, మనం శాంతి దూతల కింద యుద్ధం చేయకూడదు, దుర్యోధనని సంహరించే ప్రయత్నం అయితే అది వేరే పన్నాగా ఉంటుంది. బట్ ఇప్పుడేంటి మన శాంతి దూతలు పీస్ మెసెంజర్స్ కింద వచ్చు, అలాగే వ్యవహరిద్దాం. కడతా అంటున్నాడు కదా, కట్టని చూద్దాం. అప్పుడు దుర్యోధనుడు అందరిని పిలుస్తాడు, కట్టేసేయండి, తాళతో కట్టేయండి, బంధించేద్దాం, అది ఇది అంటే అప్పుడు స్వామి ఏం చేస్తారు, విశ్వరూప దర్శనం చూపిస్తారు. అది కూడా వెరీ పాక్షికమైన విశ్వరూప దర్శనం అంటారు. బట్ అదే ఎన్నో సూర్య తేజముల కాంతిగా ఉంటుంది. అందరూ కూడా మిగతా వాళ్ళందరికీ కూడా ఒక కాంతి పుంజంలా కనిపించింది. మొత్తం దర్శించలేకపోయారు. ఎవరైతే భక్తులు వాళ్ళకి, అంటే విదురుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు లాంటి పవిత్ర ఆత్మలకు మాత్రం దర్శించగలిగారు అని చెప్తారు. కొంతమంది ఆచార్యులు ఏమని చెప్తారంటే, మన ధృతరాష్ట్రుడికి కూడా ఆ దివ్య దృష్టి అప్పుడు ఇవ్వటం జరిగింది, అప్పుడు చూశారంట. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు ఇంకా చాలు చాలు, ఈ ఇంత అద్భుతమైన రూపం చూసిన తర్వాత మళ్ళీ ఏమి భౌతికమైన చూడకూడదు ఇంకా నేను అనుకుంటే అప్పుడు మళ్ళీ ఆ దృష్టి తీసేయటం జరిగింది అని చెప్తారు. కొంతమంది ఆచార్యులు ధృతరాష్ట్రుడు, దుర్యోధన లాంటి వాళ్ళు చూడలేకపోయారు, ఓన్లీ తేజం కింద అయింది వాళ్ళకి దర్శనం అంట. సో విధంగా అక్కడ ఒక పాక్షిక విశ్వరూప దర్శనం అయింది. ఇప్పుడు మనం రీసెంట్ గానే శ్రీమద్ భాగవతం దశమ స్కందంలో చర్చించుకున్నాం. 2 సార్లు యశోదామాతకి చూపించడం జరుగుతుంది. మొట్టమొదటిసారి ఆయన ఎప్పుడైతే పాలు తాగి చిన్నపిల్లలు ఆవలిస్తారు కదా, అలా ఆవలిస్తున్నప్పుడు ఏమవుతుంది, నోరు అలా తెరిచినప్పుడు యశోదామాత అలాగా చూస్తూ చూస్తూ ఆ చిన్న ముఖం చూస్తూ చూస్తున్నప్పుడు ఆయన నోరు ఆవలించినప్పుడు ఆ నోట్లో అనంతమైన విశ్వాలు చూసి ఇదేమిటి, ఏమన్నా భ్రమ ఏంటి, నాకేమైనా అయిందా అని చెప్పి ఆవిడ ఒక్కసారి అనుకుని, లేదు లేదు నిజంగానే చూస్తున్నాను, ఏమైంది పిల్లవాడికి, ఏదైనా పట్టిందా ఏంటి, రకరకాల రాక్షసులు వస్తున్నారు అని చెప్పి ఆవిడ కలిసి చెందే లోపల మళ్ళీ యోగమాయ మొత్తం కూడా
కప్పివేస్తుంది. అది ఒక రకం. ఇంకొకసారి యశోదామాతకి ఎప్పుడవుతుంది ఈ మృదు భక్షణ లీల ఎప్పుడైతే మట్టి తింటాడో. సో రీసెంట్ గా మనం దాని గురించి చాలా చక్కగా చర్చించుకున్నాం. ఎప్పుడైతే మట్టి తిని వస్తున్నాడని చెప్పి గొప్ప బాలురు అలాగే బలరాముడు వచ్చి కంప్లైంట్ చేస్తారు. సో కంప్లైంట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? అందరూ నా మీద ఓన్లీ పితరులు కంప్లైంట్స్ చెప్తున్నారమ్మా వాళ్ళందరూ. అంతే తప్ప నేను నిజంగా తినలేదు, కావాలంటే చూసుకో. సో కృష్ణుడు అక్కడ ఏం ప్లే చేస్తున్నాడు? చూసుకో అంటే, లేదులే నాన్న నీ మీద నాకు చాలా నమ్మకం ఉంది, నాకు అన్నయ్య బంగారు తండ్రి అని అంటుందేమో అని ఒక చిన్న పన్నాగం వేశాడు. కానీ యశోదామాత అంది, అవునా అయితే చూపించవయ్యా నువ్వు తినపోతే. ఎందుకంటే ఆవిడ దేవదేవుడు తల్లి, ఆవిడకి ఇంకొన్ని తెలివితేటలు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఎక్కువగా ఉంటాయి. భక్తులు ఇంకా తెలివిగా ఉంటారు. సో భగవంతుడు అనుకుంటాడు, ఇదేంటి నా పన్నాగం ఫలించలేదు. మన ఇంట్లో కూడా చిన్నపిల్లలు అంటారు కదా, నేను చేయలేదమ్మా నీకు నమ్మకం లేదా, అలా మాట్లాడతారు కదా కొంచెం బిక్కముఖం పెట్టి. ఈయన అలాగైతే పప్పులు ఉడకలేదు ఆయనకి. ఎందుకంటే ఆవిడ యశోదామాత ఇంకా వెరీ తెలివైనది, ఆవిడ చాలా తెలివైనది. ఎక్స్పెషల్లీ అంతకుముందు ఎన్నో దొంగతనములు చేసినప్పుడు కూడా, వెన దొంగతనం చేసినప్పుడు కూడా ఏది అనలేదు ఆవిడ, సరే అయితే అనేసి. కానీ ఇది తన యొక్క రక్షణకి సంబంధించింది. ఇప్పుడు మట్టి తిన్నాడు అనుకోండి ఆరోగ్యం పాడైపోతుంది చిన్ని కృష్ణుడిది అని చెప్పి ఆవిడ కొంచెం పర్టికులర్ గా వెరీ ఎఫెక్టివ్ గా సరే అది చూపించవయ్యా అన్నప్పుడు ఇంకా ఆప్షన్ లేదు ఆయనకి. అందుకని స్వామి యొక్క సత్య సంకల్ప శక్తి ఆయన ఏది చెప్తే అది తెలియదంటే తినలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఐశ్వర్య శక్తి యాక్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఆయన నోరు ఓపెన్ చేయంగానే ఏమవుతాయి? అనేకమైన బ్రహ్మాండములు, యూనివర్సెస్, అలా అన్ని యూనివర్సెస్ లో ఒక్క యూనివర్స్ లో మళ్ళీ గోకులధాంలో యశోదామాత ఆయన నోరు చూస్తున్న దృశ్యం కూడా అందులో కనిపిస్తుంది. అప్పుడు యశోదామాత అనుకుంటుంది, ఓ కొంచెం మట్టే తిన్నాడు అనుకున్నా, మొత్తం విశ్వాన్నే తినేసాడు వీడు, మామూలుడు కాదు అని అనుకుంటుందంట. సో అనుకుంటే మనకి మొన్నే కదా భాగవతం సుఖదేవ గోస్వామి యశోదామాత ఏమనుకుంటుందో అని వివరణ అంతా చెప్పారు. సో ఫస్ట్ ఆవిడ ఏమనుకుంటుందంట, నేనేమన్నా పడుకున్నానా లేదా కలగంటున్నానా, నిజమా? లేదు, నేను మెలకుగానే ఉన్నా, స్పృహలోనే ఉన్నా, ఇది కల కాదు, ఇది నిజమే అని ఫస్ట్ నిర్ధారించుకుందంట. రెండోది ఏం నిర్ధారించుకుంది ఆవిడ? ఓ దేవతలు ఏమైనా నా మీద భ్రమ పెడుతున్నారా అనుకుందంటే, దేవతలు భ్రమ పెట్టడానికి నేనేమన్నా యజ్ఞం చేస్తున్నానా, తపస్సు చేస్తున్నానా? నేనేమన్నా ఇంద్ర పొజిషన్ తీసుకోవడానికి ఏమైనా వెళ్తున్నానా? నేను నా పిల్లవాడిని కాపాడుకుంటున్నా, దేవతలు నా మీద ఎందుకు మోహజాలం పెడతారు? ఇది అవకాశం. నేను ఒక సామాన్యమైన గోప గోప స్త్రీని, నా మీద దేవతలు ఎందుకు మాయ పెడతారు? ఇది కాదు, దేవమాయ కాదు, మరి ఏం చేస్తుంటారు? సో మూడోది అనుకుందంట ఆవిడ, ఒకవేళ నేను ఏమన్నా మోహంలో, ఇల్యూషన్ లో, భ్రమలో ఉన్నానా, నా ఆరోగ్యం ఏమన్నా బాగోలేదో, ఒకటి చూసి ఒకటి అనుకుంటున్నానా? లేదే, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, మంచిగా చైతన్యంగా ఉన్నాను, ఎటువంటి నీరసం లేదు, ఏమీ లేదు, ఇది భ్రమ కాదు, ఇది నిజమే. లాస్ట్ లో నాలుగో విషయం ఏమనుకుందని చెప్తున్నారు సుఖదేవ కోసం. అయితే ఒకటి, నేను చూస్తుంది కల కాదు, నిజం. రెండవది దైవ మాయ కాదు, ఇంద్రుడు దేవతలేం మాయ చేయలేదు నా మీద. మూడవది ఏమిటి, నేనేమి మోహం ఒకటి చూసి ఒకటి అనుకోవట్లేదు, కరెక్ట్ గానే చూస్తున్నా, ఆరోగ్యం బాగుంది, నుంచునే ఉన్నా కరెక్ట్ గానే ఉంది. సో ఇప్పుడు నాలుగవది ఏమిటి, ఓ గర్గమని చెప్పినట్టు ఈయన అద్భుతమైన ఐశ్వర్య శక్తి సిద్ధులు ఉన్నాయి కదా, ఇది కూడా నా పిల్లవాడి పని అయి ఉండొచ్చేమో అని చెప్పి ఎప్పుడైతే ఈవిడ రకరకములుగా చేసి ఫైనల్ గా ఒక కన్క్లూజన్ కి ఆవిడ రాపోయినప్పుడు ఏం చేస్తుంది ఆవిడ, ఆ నారాయణకి ప్రార్థించడం ప్రారంభిస్తుంది. ప్రార్థించి, ఓ స్వామి నువ్వే రక్షించాలి నా పిల్లవాడిని, ఏదో పట్టించినట్టుంది, ఏదో జరిగింది. సో ఈ విధంగా నారాయణ ఎప్పుడైతే ఆవిడ శరణాగతి పొందుతుందో అప్పుడు మళ్ళీ స్వామి, అమ్మో ఈ విధంగా అయితే మళ్ళీ మన భగవంతుడు అనుకుంటుంది ఈవిడని చెప్పి మళ్ళీ యోగమాయ ప్రభావం వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనం ఇప్పటికి 4 ఇన్స్టెన్సెస్ చెప్పుకున్నాం. సో ఐదవది ఏమిటంటే ఉత్తంక ఋషి ఒక ఆయన ఉంటారు. సో మహాభారతంలో ఈయన గురించి వస్తుంది. కొన్ని యాక్చువల్‌గా 2 రిఫరెన్సెస్ లో వస్తుంది మహాభారతంలో. కొన్ని చోట్ల ఈయన్ని బ్రాహ్మణుడు వేద యొక్క శిష్యుడు అంటారు, కొన్ని చోట్ల గౌతముని యొక్క శిష్యుడు అంటారు. బట్ ఎక్కువ చాలా మంది ఆహ్, ఈయన వేద అనే యొక్క బ్రాహ్మణుడి యొక్క శిష్యుడు అని అంటారు. సో ఈయనది కూడా చాలా అద్భుతంగా వృత్తాంతం ఉంటుంది. సో వెరీ వెరీ క్వాలిఫైడ్ పర్సన్. బాగా మంచిగా అంత నిష్టగా ఉన్నవాడు, ఇంద్రియ నిగ్రహం, మనసు నిగ్రహం అంతా ఉన్నవాడు. సో ఎప్పుడైతే వాళ్ళ గురువుగారు తనకి బాధ్యత అప్పచెప్పేదో పని మీద వెళ్ళినప్పుడు ఆ యొక్క గురుకులం అంతా కూడా చక్కగా చూసుకుంటూ ఉంటాడు. సో అక్కడ గురుకులంలో కొంతమంది స్త్రీలు తనని అప్రోచ్ అవుతారు తప్పుడు విషయాలకి. అయినప్పటికీ కూడా లేదు లేదు నేను అటువంటి విషయం చేయను అంటే, ఇప్పుడు గురువు గారు లేరు అయినప్పటికీ కూడా ఆయన నో నో, నేను గురువు గారు ఉన్నా లేకపోయినా నేను ఇటువంటి విధంగా ఇంద్రియ నిగ్రహం, మనసు నిగ్రహంతో నేను ఉంటాను అని చెప్తారు. వచ్చిన తర్వాత గురువు గారికి తెలుస్తుంది, ఓ ఇతని నిష్ట ఎంత బాగుంది అని చెప్పి చాలా మెచ్చుకుంటారు.
సో కానీ అప్పుడు ఆ వేద ఆ గురువు గారి యొక్క భార్యకి చాలా కోపం వస్తుంది ఒక విషయంలో. సో ఆవిడ అంటుంది, ఒక మహారాజు యొక్క వైఫ్ పెట్టుకునే ఇయర్ రింగ్స్ ఒకటి తీసుకుని రమ్మంటుంది. సో ఆ ఇయర్ రింగ్స్ కోసం తను ఎంతో కష్టపడతాడు, ఎక్కడెక్కడికో వెళ్తాడు, ఎన్నో కష్టాలు పడతాడు, ఫైనల్ గా తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటే తక్షకుడు తీసుకుని వెళ్ళిపోతాడు. తక్షకుడు తెలుసు కదా, మన పర్షియన్ మహారాజుని కాటేస్తాడు కదా, ఆ తక్షకుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు నాగలోకానికి. మళ్ళీ ఇంద్రుడిని ప్రార్థిస్తాడు. మళ్ళీ తవ్వుకుని సొరంగలాగా తవ్వుకుని మళ్ళీ నాగలోకానికి వెళ్ళి అక్కడ కూడా ఒక ఎంతో చేస్తాడు. కానీ ఎవరు ఇవ్వరు, నాగులు అందరూ కూడా బాగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో అక్కడ ఎవరో శిల్పకారులు థ్రెడ్డింగ్ చేస్తుంటే దాత విధాత వాళ్ళు భగవంతుడి యొక్క సర్వెంట్స్. సో వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళ వర్క్ చాలా బాగుందని వాళ్ళని పొగట్టడం కారణంగా వాళ్ళు కొన్ని మంత్రములు చెబుతారు పాముల్ని నియంత్రించడానికి. అప్పుడు మళ్ళీ తక్షకుడు, బాబు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, నీకు ఇయర్ రింగ్స్ కదా కావాలి అని చెప్పి ఇచ్చేస్తాడు. అవి తీసుకుని అప్పుడు ఫైనల్ గా రావటం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా గురువు గారు కూడా బ్లెస్ చేస్తారు. నీ యొక్క నిష్ట చాలా మంచిది, గురు నిష్ట చాలా మంచిది అని చెప్పి. సో ఆ విధంగా వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ, వెరీ వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ. అంత ఈజీ కాదు కదా ఇంద్రుడిని సంతృప్తిపరచడం, లేకపోతే నాగలోకానికి వెళ్ళటం, ఇవన్నీ అంత ఈజీ పద్ధతులు ఏమి కాదు. తక్షకుడి నుంచి మళ్ళీ ఆ ఇయర్ రింగ్స్ తీసుకురావటం, మళ్ళీ ఆ ఇవ్వటం, గురువుని సంతృప్తిపరచడం, అంత ఇంద్రియ నిగ్రహంగా ఉండటం అంత ఈజీ కాదు. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఉత్తంక ఋషి ఇస్ నాట్ ఏ నార్మల్ పర్సన్, వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీ అని మనకు అర్థమవుతుంది. సో ఈ ఉత్తంక ఋషి ఒకసారి ఈ విధంగా అడవిలో తను ఏదో తపస్సు చేసుకుంటూ ఉంటారు. అదే సమయంలో మన కృష్ణ భగవానుడు కురుక్షేత్రం అంతా అయిపోతుంది, యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వచ్చేస్తూ ఉంటారు. సో దారిలో ఈయన కనిపిస్తారు. సో ఎప్పుడైతే ఉత్తంక ఋషి మాట్లాడతారు, కృష్ణుతో మాట్లాడిన తర్వాత, నువ్వు భగవంతుడివి, దేవాది దేవుడివి, నువ్వు అక్కడే ఉన్నావు, యుద్ధం ఆపాలి. ఎంత ఎంత మంది చనిపోయారు, ఎంత రక్తపాతం. ఇప్పుడు యుద్ధం అంటే కేవలం వీరులే చనిపోరు అక్కడ, అందులో ఈ ఏనుగుల మీద, గుర్రముల మీద అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి, అవునా? సో కురుక్షేత్ర యుద్ధం అయినప్పుడు ఏం జరిగింది, ఆ రక్తపు ఒక నదిలాగా తయారైపోతుంటే అందులో ఏనుగులు తొండాలు, ముఖములు, గుర్రములు కాళ్ళు చేతులు కూడా అవి కూడా పారుతూ ఉండేవన్నమాట. అంత ఘోరమైన యుద్ధం, అది నార్మల్ అయిన యుద్ధమే కాదు, మనుషులే కాదు ఎంతో మంది జీవజాతులు కూడా అందులో ప్రాణాలు విడిచిపెట్టిన విషయం ఉన్నది. సో నువ్వు స్వయం దేవాది దేవుడు అయినప్పుడు మరి ఈ విధంగా నువ్వు హింసను ఎందుకు ప్రోత్సహించావు అని చెప్తారు. కృష్ణ భగవాన్ చెప్పే ప్రయత్నం చేస్తారయ్యా, ధర్మాన్ని పునఃస్థాపించడం అనేది నా యొక్క అవతారం యొక్క కార్యం. సో అక్కడ నేను ధర్మాన్ని స్థాపించే పద్ధతిలో యుద్ధం అనివార్యమైంది. రకరకములైన ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ధృతరాష్ట్ర, దుర్యోధనులు వాళ్ళకున్న ఆకాంక్ష కారణంగా ఈ విధంగా సర్వనాశనం అయితే అయింది. బట్ ధర్మం నిలబెట్టబడింది. మళ్ళీ ధర్మం ఇప్పుడు చక్కగా మళ్ళీ పునఃస్థాపించబడింది. అయినప్పటికీ కూడా ఈ ఉత్తంక ఋషికి చాలా కోపం వస్తుంది అనమాట. సో కృష్ణుడితో అంటారు, నేను శపించేస్తా. అప్పుడు కృష్ణుడు అంటారు, నువ్వు నన్ను శపించేంత వాడివా, ఇప్పుడే కదా ఇంత చెప్పాను, మళ్ళీ నన్ను శపిస్తారంటున్నావు అంటే ఇంకా ఆయనకి ఎంత కోపం వస్తుంది అంటే, అంటే ఇప్పుడు యాక్చువల్గా కరుణ మంచిదే, కానీ పాముల మీద తేళ్ల మీద కూడా కరుణ పెట్టుకుంటే అవి మన ప్రాణాన్ని తీసేస్తాయి, అవునా? అలాగే భగవంతుడి యొక్క సంతానమే అందరూ కూడా. అలాగని అసురుల మీద ఇప్పుడు దుర్యోధన ఇటువంటి వాళ్ళ మీద కరుణ పెట్టుకుంటే ఏమవుతుంది, వాళ్ళు మొత్తం అటువంటి వాళ్ళని తయారు చేస్తారు సమాజం అంతా కూడా. సో అటువంటి వాళ్ళ పట్ల ఏమంటారు, అందుకనే సాధువు కూడా పాము తేలు సంహరింపబడిన వాళ్ళు ఆనందంగానే ఉంటారు, కానీ వాళ్ళు దుఃఖించడం చెప్తారు. మనకి వేణు మహారాజు గురించి వచ్చినప్పుడు శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది కదండి. సో ఇతను ఇంకా కమండంలోంచి నీళ్లు తీసేసుకుని శపించేద్దాం అనుకున్నప్పుడు కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపిస్తారు. సో ఎప్పుడైతే అప్పుడు ఉత్తంక ఋషికి ఆ విశ్వరూపం చూసిన తర్వాత శపించడు, క్షమించు స్వామి, నేను కోపాన్ని అధిగమించలేకపోయాను, కోపంలో నిన్నే శపించేద్దాం అనుకున్నాను. యాక్చువల్ గా వాళ్ళ పట్ల కరుణ అది మిస్ప్లేస్డ్ కంపాషన్, అవునా? ఇప్పుడు పాము పట్ల చాలా కరుణ తెచ్చుకుని మన ఇంట్లో మన పక్కన పడుకోబెట్టుకున్నాం అనుకోండి, ఎంతో కరుణని చల్లు బయట అలా వణికిపోతుంది. తెచ్చిపెట్టుకుంటే ఏమవుతుందండి, అది మంచి కరుణ? అది కూడా మంచి కరుణే కదా. ఏమంటారు, చల్లు వణికిపోతుంది పాపం పాము అని చెప్పి మన పక్కన పడుకోబెట్టుకోవడం కరుణ అది, అవునా? సో అఫ్ కోర్స్ యాక్చువల్ గా ఈ రోజుల్లో కొంతమంది దాన్ని కూడా కరుణ అంటే అటువంటి రకములైన వాళ్ళు కూడా ఉన్నారు. రీసెంట్ గా ఐ థింక్ అరౌండ్ 2-3 years క్రితం నేను ఒక వాట్సాప్ లో ఒక మెసేజ్ సర్క్యులేట్ అయింది, మీరు చూసే ఉంటారేమో. ఒక అమ్మాయి ఏమంటున్నారు, కొండ చిలువని పెంచుకుంటుంది.
తెలుసా మీకు అది? కొండ చిలువని పెంచుకుంది. సో, అది ఎంత ఉన్నప్పుడు తెచ్చుకుందంట. ఏదో ఫారెస్ట్ విజిట్‌కని వెళ్ళినప్పుడు కొండ చిలువ నచ్చేసిందంట. చూడండి మనుషులు ఏ రకములుగా ఉంటారంటే. సో, కొండ చిలువ నచ్చి దాని మీద జాలి కలిగి పాపం దీనికి ఆహారం ఎలాగని జాలి కలిగి పెంచుకుంటుంది. పెంచుకున్న కొండ చిలువ. అది పెరుగుతుంది, పెరుగుతుంది, పెరుగుతుంది. సో, ఒకసారి తినటం మానేసిందంట అది. ఒక 10, 15 రోజులకి తినటం మానేస్తే దాని మీద చాలా జాలి కలిగి ఎవరైతే వీళ్ళుంటారు కదా! ఈ దానికి ఏమైనా వేరే జీవరాశులందరికి చెక్ చేసే డాక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా! అటువంటి ఒక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళిందంట. సో, చెక్ చేయండి. ఈ ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు కదా! రకరకములైన వీటిని డీల్ చేస్తారు. ఇది కొంచెం చెక్ చేయండి. ఇది తినటం మానేస్తుంది. సో, అప్పుడు ఆ డాక్టర్ చెప్పారంట, "మూర్ఖురాలివి నువ్వు. ఫూలిష్ పర్సన్ నువ్వు. అది తినటం ఎందుకు మానేస్తుంది?" చెప్పిందంట. తినటం మానేస్తుంది వచ్చి ఎప్పుడు కూడా నా తలనే ముద్దు పెట్టుకుంటుంది. తల దగ్గరకొచ్చుంటుంది. అంటే, "ఓ మూర్ఖురాలా! అది చెక్ చేసుకుంటుంది. దాని నోరు తెరిస్తే నీ తలంతా పడుతుందా లేదా అని చెక్ చేసుకుంటుంది. సో, ఇంకా దానికి అవగాహన ఇంకా రాలేదు అనిపించలేదు. అంటే ఇంకొంచెం పెద్దదైతే గాని నేను మింగలేదు. అందుకని అది వెయిట్ చేస్తుంది." సో, ఇలా ఉంటారనమాట. ఇటువంటి కంపాషన్ ఇలా ఉంటది కదండీ! సో, కొండ చెల్లు మీద కంపాషన్ తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెట్టి కూర్చోపెట్టుకుంటే ఈ విధంగా పరిస్థితి ఉంటుంది. అందుకనే కరుణ ఎక్కడ ఉండాలి? అక్కడ ఉండాలి. కదండీ! సో, మేము మిస్‌ప్లేస్డ్ కంపాషన్ ఎప్పుడు కూడా చాలా చాలా డేంజరస్. సో, ఆ విధంగా ఉత్తంక ఋషికి స్వామి చెప్తారు. దివ్య దర్శనం అవుతుంది. అప్పుడు ఉత్తంక ఋషికి ఒక వరం ఇస్తానంటారు. ఎందుకంటే తప్పులు అందరూ చేస్తారు. బట్ వెంటనే తను ఆ తప్పుని తెలుసుకొని, అవునవును ఇప్పుడు నా ఆలోచన చాలా తప్పయ్యా స్వామి అర్థమైంది. నువ్వు నిజంగా ధర్మ సంస్థాపన చేశావు అని చెప్పి వెంటనే అర్థం చేసుకొని శరణాగతి పొందాడు కదా! అది అది స్వామికి నచ్చేస్తుంది. స్వామిని సంతృప్తి పరచడానికి పెద్ద పెద్ద కార్యాలేం చేయక్కర్లేదు మనం. మన తప్పు తెలుసుకొని నువ్వే అని శరణాగతి పొందితే చాలు. ఆయన హ్యాపీ అయిపోతాడు. ఇంక అంతకంటే ఏం ఆశించడు మన దగ్గర నుంచి. ఉత్తమ కృషి ఈ విధంగా ఎప్పుడైతే తప్పు ఒప్పుకున్నారు స్వామి సంతోషపడి నీకేం కావాలో కోరుకోవయ్యా అంటారు. ఇప్పుడు ఆయన అంటాడు, "నేను ఈ యొక్క తపస్సు అవన్నీ చేస్తూ ఇలాగ ఎడారి ప్రాంతంలో వెళ్తూ ఉంటాను. ఒక్కోసారి కొన్ని కొన్ని ప్రదేశాల్లో నీళ్ళనేవే ఉండవు. గంగ దొరకనే దొరకదు. సో, ఎప్పుడైతే నేను కావాలనుకుంటానో అప్పుడు వెంటనే మేఘం అక్కడ రావాలి, కురవాలి. సో, ఆ విధంగా నాకు దాహం తీరుతుంది." సో, అది వినటానికి మనకు కొంచెం డిఫరెంట్‌గా అనిపించవచ్చు. బట్ ఆళ్ళు తపస్సు చేసినప్పుడు రకరకాల ప్రదేశాలకెళ్ళినప్పుడు ఒక్కోసారి అక్కడ ఉండకపోవచ్చు. యాక్చువల్‌గా ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి మహాభారతంలో చెప్తారు. సో, ఒకసారి ఆయన టెస్ట్ చేద్దాం అనుకుంటారనమాట. అవుతుందా లేదా అని చెప్పి ఎడారిలో వెళ్తున్నప్పుడు బాగా దాహం ఎయ్యదు ఆయనకి. నీళ్ళు కావాలి అని అనుకుంటాడు. సో, అప్పుడు మేఘం రాదు, వర్షం రాదు. కృష్ణుడు వరం ఇచ్చా అన్నాడు గాని ఏమి ఇవ్వలేదు. సో, అప్పుడు ఒక వ్యక్తి వచ్చి కొంచెం వేటగాడు ఆ రూపంలో ఉంటాడు వ్యక్తి వచ్చి, "అయ్యా స్వామివారు ఈ వాటర్ తీసుకోండి" అని ఇస్తాడన్నమాట. "మీకు బాగా దాహంగా ఉంటుంది వాటర్ తీసుకోండి." సో, తనంటాడు, "ఇదేంటి వర్షం కదా అడిగాను. నాకు నీళ్ళు కావాలని అడిగాను. వర్షం కావాలి అన్నా నేనొచ్చిస్తున్నాడేంటి? సో, కృష్ణుడు ఇచ్చిందేంటి?" అని ఆలోచిస్తుంటే వేటగాడు ఎలా అవుతాడు? ఇంద్రుడి కింద అవుతాడన్నమాట. స్వయం ఇంద్రుడు వచ్చి వాటర్ ఇస్తారన్నమాట. అదొక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇంకొకసారి ఏమవుతుంది ఆయన ఎడారిలో అలా వెళ్తుంటే నిజంగా బాగా దాహం వేస్తుంది ఆయనకి. అప్పుడు అనుకుంటారు స్వామి నిజంగా బాగా దాహమేస్తుందయ్యా కాపాడంటే. అప్పుడు ఒక మేఘం ఏర్పడుతుందంటే వర్షం వచ్చేస్తుంది. సో, అందుకనే అప్పటినుంచి కూడా ఏమంటారు, ఈ ఎడారి ప్రాంతం డిజర్ట్ ఏరియాస్‌లో ఎప్పుడైనా సడెన్‌గా వర్షం వస్తే, మేఘం పట్టి వర్షం వస్తే ఏమంటారు? ఉత్తంక మేఘం. ఉత్తంక మునికి ఏ విధంగా అయితే స్వామి ఇచ్చారో ఆ విధంగా మేఘం పట్టింది, వర్షం వచ్చింది అని చెప్తారన్నమాట. సో, ఈ విధంగా ఉత్తంక ఋషికి స్వామి ఒకసారి విశ్వరూప దర్శనం చూపించారు. సో, మొత్తం 5 ప్లేసెస్‌లో ఆయన చూపించారు. బట్ ఏదైతే ఇప్పుడు అర్జునుడికి చూపించబోతున్నారో అది వెరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ విశ్వరూప దర్శనం. రైట్. సో, ఇక్కడ ఇంకోటి ఏమంటున్నాడాయన ప్రభుపాద్ గారు చెప్తున్నారు. ఆ విశ్వరూపం చూసినప్పుడు అందరూ కూడా చాలా భయపడిపోయారు. ఎంత అర్జునుడికి చూసి మనకొచ్చే శ్లోకాల్లో వస్తుందనుకోండి. ఎందుకంటే ఆయన చివరన కాలరూపం చూపించడం జరిగింది. ఎందుకంటే ఫ్యూచర్ వార్ ఏమవుతుందన్నప్పుడు కాలరూపం చూపించారు. అందుకనే అర్జునుడితో పాటు అందరూ కూడా భయపడిపోతారు. సో, అప్పుడు మళ్ళీ ఆయన చతుర్భుజ రూపం, తర్వాత ద్విభుజ రూపం చూపించడం అనేది జరిగింది. కదండీ! సో, ఈ విధంగా ఇక్కడ అర్జునుడు అడుగుతున్నాడు. నా మోహం తొలగిపోయింది. ఇప్పుడు రిక్వెస్ట్ పెట్టే ముందు ఇంకొక విషయం కృష్ణుని గ్లోరిఫై చేస్తున్నాడు. రెండో శ్లోకంలో ఏంటో చూద్దాం. భవాప్యయౌ హి భూతానాం శృతౌ విస్తరసో మయా తత్వకమలపత్రాక్ష మహాత్మ్యమపి చావ్యయం. ప్రభావతి మాతాజీ చదవండి.
హరే కృష్ణ మాతాజీ. ఓ కమలపత్రాక్ష, సరోజు జీవుల జన మరణములను గూర్చి వివరముగా నీ నుండి నేను శ్రవణం చేసి తిని, మరియు అవ్యయములైన నీ మహత్యములను కూడా నేను గుర్తించింది. హరే కృష్ణ మాతాజీ. సో ఇప్పుడు ఆయన గ్లోరిఫై చేస్తున్నాడు. ఏమంటున్నాడు? సో కమల పత్రాక్ష, స్వామిని ఏమంటున్నాడు? పద్మదళముల వంటి నేత్రము కలవాడా. సో అర్జునుడికి చాలా ఆనందం వేసేసింది ఎన్ని భూతులన్నీ విన్న తర్వాత. ప్రభుపాద్ గారు రాస్తున్నారు, అర్జునుడు ఎంతో ఆనందంగా కదండి, ఎంతో ఆనందంగా ఆయన్ని ఏమని పిలుస్తున్నాడు? ఆనంద ఉత్సాహములతో అతన్ని కమల పత్రాక్ష అని పిలుస్తున్నాడంట. సో ఇక్కడ అర్జునుడే కాదు, మనం చూస్తే శ్రీమద్ భాగవతంలో చాలా ప్లేసెస్ లో స్వామిని ఈ విధంగా కమలముతో పోల్చబడి తన యొక్క అంగములని గ్లోరిఫై చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. మన కుంతి మహారాణి కూడా చక్కగా ప్రార్థిస్తారు కదా, ఒకటో స్కందం 8వ అధ్యాయం 22వ శ్లోకంలో నమ పంకజ నాభాయ నమ పంకజ మాలినే నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. సో యాక్చువల్ గా ఆవిడ అక్కడ మేనత్త కదా, పాదముల నుంచి మొదలు పెడితే కృష్ణుడు ఏమైనా కొంచెం మొహమాటంగా అనిపిస్తుంది అని చెప్పి నాభి నుంచి ఆవిడ మొదలు పెట్టిందని చెప్పి అక్కడ మనకి భాషల్లో ప్రభుపాద్ గారు మెన్షన్ చేస్తారు. అవునా, నమ పంకజ నాభాయ, ఆయన నాభి కూడా పద్మం లాగా ఉంటుంది కదా. అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక పద్మం వస్తుంది అనుకోండి, విశ్వకమలం. రైట్, నెక్స్ట్ పంకజ మాలినే, ఆయన వనమాలు ధరిస్తాడు కదా, ఒక పద్మములతో ధరిస్తాడు. నెక్స్ట్ పంకజ నేత్రాయ, ఆయన కమల ఏమంటారు, ఈ కమల దళముల్లాగా అద్భుతంగా ఉంటాయంట. సో పూర్వానికి ఒక మంచిగా పోయిట్ ఎవరైతే కవి వాళ్ళు ఉంటారో ఆయనకి ఒకటి పోయం రాస్తూ ఉంటే భగవంతుడి మీద కమలములోంచి కమలములు పుట్టాయి అని రాసేసాడంట. తర్వాత తప్పు రాసేసానేమో, కమలములోంచి కమలములు ఎలా పుడతాయి, ఓ ఇది తప్పు అయిపోయింది, కమలం నుంచి ఇంకో కమలం ఎలా వస్తుంది, అది 2 కమలాలు ఏదో అంటే భగవంతుని గ్లోరిఫై చేస్తూ అలా రాసేసాడు. ఏమిటి, భగవంతుని యొక్క ముఖము అనే కమలములో 2 కమలములు ఉన్నాయి, అవేమిటి 2 కళ్ళు అని ఆయన రాసేసాడు కానీ ఇది ఎలాగా అవుతుందా అవుదా అనుకుంటూ ఉంటే చక్కగా అదే రోజు భగవంతుని యొక్క కృష్ణ భగవాన్ యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు చూశాడంట ఆయన. అప్పుడు నేను రాసింది చాలా కరెక్టే, ముఖం ఎలా ఉంది, అది ఒక పద్మం లాగా ఉన్నది, మళ్ళీ ఆ పద్మంలో రెండు పద్మములు ఉన్నాయి, సో పద్మము నుంచి పద్మములు వస్తాయని రాసింది కరెక్టే అని చెప్పి అక్కడ తను చాలా సంతోషపడ్డాడు. సో ఎందుకంటే భగవంతుణ్ణి అంత పద్మము కంటే మించింది భౌతిక ప్రపంచంలో పోల్చడానికి ఏమీ లేదు కాబట్టి అక్కడితో పోలుస్తారు. కానీ మనకి ఎప్పుడైతే నరకాసురుడు ఆ యొక్క రాజకుమార్తెలను వీళ్ళందరినీ కూడా బంధించినప్పుడు వాళ్ళు రకరకములుగా కృష్ణుడి గురించి వింటారు, ఇంత అందంగా ఉంటాడు, అలా ఉంటాడు, విరోచితంగా ఉన్నప్పుడు ఎప్పుడైతే నరకాసుర సంహారం తర్వాత వాళ్ళందరూ కృష్ణుని చూసినప్పుడు కృష్ణుని క్షమాపణ అడుగుతారు, క్షమించాల్సింది కృష్ణ. వాళ్ళంటారు మీరేం తప్పు చేశారంటే చాలా తప్పు చేసాం, ఎందుకని నిన్ను కమలం లాగా ఉంటావు, అలా ఇలా ఇలా అంటే మేము కూడా అలాగే పోల్చుకున్నాం, కానీ దానికంటే ఎన్నో కోట్ల రెట్లు అందంగా ఉన్నావు కృష్ణ, దానికి కూడా సరిపోదు, దానికి మించిన అద్భుతమైన సౌందర్యం ఇది అని చెప్పి వాళ్ళు గ్లోరిఫై చేస్తారు. అవునా, సో అలాగే మన యొక్క బ్రహ్మ సంహితలో చెప్పుకున్నాం. ఆ యొక్క గోలోక ధామ్ ఎలా ఉంటుంది, పద్మంలో ఉంటుంది. అవును, సో ఏమిటి అక్కడ ఏ విధంగా అయితే పద్మము బురదలోంచి వచ్చినప్పటికీ కూడా దేని చేత అంటబడకుండా ఉంటుందో, అలాగే ఆ గోలోకం గాని ఆ గోలోకంలో ఉన్న వాసులు గాని దేని చేత అంటబడకుండా ఉంటారు కల్మషములతో అని చెప్పబడుతుందని ఆచార్యులు చెబుతారు. అలాగే మనకి చైతన్య మహాప్రభు ఇదే విధంగా గ్లోరిఫై చేస్తారు. అంత్యలీల 19వ అధ్యాయం 94వ శ్లోకంలో చైతన్య మహాప్రభు గ్లోరిఫై చేస్తారు. భగవంతుని మొత్తం బాడీలో ఒక లోటస్ కాదంట, మొత్తం 8 లోటసెస్ ఉన్నాయంట, 8 పద్మములు ఉన్నాయంట. ఆయన ఏ విధంగా గ్లోరిఫై చేస్తారు? నేత్ర నాభి వదన, నేత్రం కళ్ళు, నాభి ఆయన వదనం మొత్తం ముఖము, అలాగే కర యుగ చరణ చేతులు కాళ్ళు కదండి. సో ఈ విధంగా స్వామి యొక్క కళ్ళు, నావెల్ పాయింట్, ఫేసు, చేతులు, కాళ్ళు 2, సో ఈ విధంగా మొత్తం 8 అయ్యాయి. సో 8 లోటసెస్ తో కూడి ఉంటాడంట. సో ఏ విధంగా అయితే లోటస్ నుంచి ఒక దివ్యమైన పరిమళం వస్తుందో అలాగే భగవంతుని యొక్క ఈ 8 పద్మములతో పోల్చబడిన ఈ అంగముల నుంచి ఒక అద్భుతమైన సువాసన మకరందం ఎప్పుడూ వస్తూ ఉంటుందంట కదండి. సో అందుకనే త్రూ అవుట్ హిస్ బాడీ, సో ఆ యొక్క మకరందం అనేది, ఆ సెంట్ అనేది, పరిమళం అనేది వెదజల్లుతూ ఉంటుందంట. అందుకనే
స్వామి చుట్టూరు ఎప్పుడు కూడా స్వామి యొక్క వనమాల చుట్టూరు స్వామి చుట్టూరు ఏం తిరుగుతూ ఉంటాయి, ఆ యొక్క భ్రమరములు ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా ఉంటూనే ఉంటాయి. అంత ఏమంటారు, ఆ అంత స్వీట్ పర్సానిఫైడ్ అన్నమాట స్వామి, రైట్. ఆ విధంగా 8 లోటసెస్ ఈ విధంగా అంగములు కలిగి ఉంటాయి. చైతన్య మహాప్రభు గ్లోరిఫై చేస్తారు. సో ఈ విధంగా స్వామిని మనం ఎప్పుడైనా చూస్తాం, ఆయన పాదములు కూడా ఏమంటారు, పాద పద్మములు కదండి, పద్మములు పోలిన పాదములు అని. పద్మములు కూడా మనం కాళ్ళని కూడా ఆ విధంగానే పోలుస్తాం. ఆయన యొక్క ఏమంటారు, ఆయన యొక్క ఏమంటారు, పాద పద్మముల అంగ్రి, ఆ కేవలం ఒక పాద పద్మములని యొక్క కొన చూపు దర్శనం కూడా పొందటం చాలా కష్టమంట ఎవరికి, ఈ యొక్క నిరాకార బ్రహ్మ జ్యోతి వాదులకి అది పొందటం కూడా చాలా ఎన్నో జన్మల తర్వాత. అటువంటిది శుద్ధ భక్తులు ఆయన మొత్తం స్వరూపం అంతా దర్శించగలుగుతున్నారంటే వాళ్ళు ఎంతటి అదృష్టవంతులని ఆచార్యులు చెప్తారు. సో ఈ విధంగా అర్జునుడు ఎంతో ఆనందంతో భగవంతుని ముఖాలు ఎదురుగుంట చూస్తున్నాడు, శ్యామసుందర రూపం కదండి, ద్విభుజ రూపం చూస్తున్నాడు, చక్కగా ఆనందంగా గ్లోరిఫై చేస్తున్నాడు. ఏమంటున్నాడు, నువ్వు అవ్యయుడివి, ఎటువంటి నాశనం లేని వాడివి, నీ యొక్క మహత్యంలో ఎన్నో విన్నానయ్యా, చక్కగా శ్రవణం చేశాను నువ్వు చెప్తుంటే. అలాగే మొత్తం మిగతా సర్వభూతానం భూతానం సర్వ జీవులందరికీ కూడా వాళ్ళకి ఏముంటుంది, భవ అప్యయ జనన మరణములు ఉంటాయని చెప్పాడు కదా. సో ఎవరైతే గనక భగవంతుని యొక్క జన్మ కర్మచ మే దివ్యం ఏవంయో వ్యక్తి తత్వత, ఎవరైతే భగవంతుని యొక్క జన్మ కర్మలు తెలుసుకుంటారో సంసార చక్రంలో పెట్టబడరు. అలాగే అంతకాలంలో ఆయన స్మరించుకున్న వాళ్ళు మళ్ళీ ఒక దేహం తీసుకోవాల్సిన అవసరం లేదు. లేకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఏ ఏ చైతన్యంతో అయితే దేహం విడిచిపెడతారో అటువంటి దేహం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా ఆ బ్రహ్మ భువనార్లో ఒక పునరావృత్తి నడిచిన 14 లోకాలు తిరిగి రావాల్సి వస్తుందయా అని చెప్పాడు కదా. అందుకనే చెప్తున్నాడు, కమలపత్రాక్ష నువ్వు చెప్పావు కదా, ఎవరైతే బద్ధ జీవాత్మలని శరణాగతి పొందకపోతే వాళ్ళ జనన మరణ చక్రంలో ఈ విధంగా కంటిన్యూ అవుతూ ఉంటారో అవన్నీ కూడా చక్కగా శ్రవణం చేశానయ్యా. అలాగే ఎటువంటి అక్షయం నాశనం కావు, ఒక పరిమితి అంటూ లేని అనంతమైన నీ విభూతులన్నిటినీ కూడా నేను చక్కగా అర్థం చేసుకున్నాను అని చెప్పి ఆయన గ్లోరిఫై చేస్తున్నారు. ఇప్పుడు 3-4 శ్లోకాల్లో ఆయన అడుగుతారు అసలు ఏమిటి, ఇప్పుడు రిక్వెస్ట్ పెడుతున్నాడు స్వామికి ఈ యొక్క విశ్వరూప దర్శనం గురించి ఏం రిక్వెస్ట్ పెడతారో చూద్దాం. ఏవమేతద్యథాత్మానం పరమేశ్వర ద్రష్టుమిచ్చామి తే రూపం ఐశ్వరం పురుషోత్తమా. రాజేశ్వరి మాతాజీ చదవండి ట్రాన్స్లేషన్. హరే కృష్ణ మాతాజీ, దండోత ప్రణామాలు. ఓ పురుషోత్తమ, ఓ పరమేశ్వర, నీవు వర్ణించినట్టుగా నీ యథార్థ రూపమును నేను నా ఎదుట చూడగలిగినను. నీవు ఏ విధముగా ఈ విశ్వరూపమునందు ప్రవేశించితివో నేను గాంచగోరుచున్నాను. నీ యొక్క ఆ బ్రహ్మాండమైన రూపమును నేను దర్శించగోరుదును. హరే కృష్ణ. సో ఇక్కడ భగవంతుని ఏమని పిలుస్తున్నాడు, పురుషోత్తమ, పురుషుల్లో ఉత్తమమైన వాడా అంటే ఇక్కడ స్వామి చెప్తున్నారు, నీ యొక్క స్వామికి అర్జునుడు చెప్తున్నాడు, నేను ఇలా అడుగుతున్నాను, నీ యొక్క ఐశ్వర్యం గురించి అర్థం చేసుకోలేదని అనుకోదయా. పురుషోత్తమ, నీ వల్ల నాకు ఎటువంటి సందేహము లేదు, నీ యొక్క ఉన్నతమైన స్థితి పట్ల నాకు ఎటువంటి సందేహము లేదు. అందుకనే యాక్చువల్ గా గోవిందం ఆది పురుషం తమహం భజామి, ఉత్తమమైన పురుషుడు ఆయనే, అలాగే ఏకైక పురుషుడు కూడా ఆయనే, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ప్రకృతి. మనం చెప్పుకున్నాం కదా, ఈశ్వర సర్వభూతానం హృదయస్సును తిష్టతి. సో ఆయన ఏం చేస్తాడు, ఈ పరమాత్మ కింద అందరి హృదయంలో ఉంటాడో ఆ విధంగా ఇప్పుడు అర్జునుడి యొక్క మనసులో నిజంగా సందేహం ఉన్నదా, లేకపోతే వేరే వాళ్ళకి అడుగుతున్నాడు అన్న విషయం స్వామికి బాగానే తెలుస్తుంది. అందుకనే ఉత్తమమైన పురుషుడా అని కీర్తన చేస్తున్నారు. సో మనందరం కూడా ఎవరండి, యొక్క ప్రకృతి కానీ అనేకమైన జీవాత్మలు కానీ వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క ప్రకృతి. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జత్వామం శాంతి మృత్యుతి. నిజమైన భోక్త, భోగించేవాడు ఎవరు, స్వామియే. మిగతా వాళ్ళందరూ కూడా భోగింపబడేవారు. సో పురుషుడు ఆయనే, మిగతా వాళ్ళందరూ కూడా ఆయన యొక్క ప్రకృతి. సో అందుకనే
ఆయన కీర్తిస్తున్నారు. నీ యొక్క ఉన్నతమైన స్థితి పట్ల నాకు ఎటువంటి సందేహం లేదు కృష్ణ. అలాగే నువ్వు నా యొక్క అంతరార్థం తెలుసుకుంటావని నేను అనుకుంటున్నాను. నాకు ఎటువంటి సందేహము లేనే లేదు. సో మరి ఏమడుగుతున్నాడు ఆయన? ఏదైతే ఇంతకు ముందు 10వ అధ్యాయంలో ఎంత అద్భుతంగా విభూతులన్నీ వివరించాడో, సో ఏదైతే చెప్పావో అవన్నీ కూడా నువ్వు యొక్క విశ్వరూపంలో ఏ విధంగా ఈ విశ్వం అంతా కూడా ఉన్నావు, ఏ విధంగా ప్రవేశించి ఉన్నావు, అదంతా కూడా ఏమంటున్నాడు ఆయన? ద్రష్టుమిచ్చామి. పరమేశ్వర ఓ దేవదేవ ద్రష్టుమిచ్చామి. అవన్నీ నేను చూడాలనుకుంటున్నానయా, దర్శించాలనుకుంటున్నా. సో ఇప్పుడు ఫస్ట్ విషయం ఏమిటి? అర్జునుడు లాంటి శుద్ధ భక్తులకి ఈ యొక్క విశ్వరూప దర్శనం పట్ల అంత ఆసక్తి అనేది ఉండదు. ఎందుకంటే ఈ యొక్క శుద్ధ భక్తులు స్వామి యొక్క శ్యామ సుందర రూపం, ద్విభుజ రూపం గాని చతుర్భుజ రూపం పట్ల బాగా ఆకర్షితులై ఉంటారు. స్వామి యొక్క విశ్వరూపం పట్ల వాళ్ళు అంత ఆకర్షితం అవ్వరు. మనం చెప్పుకున్న శ్రీమద్ భాగవతం 2వ స్కందంలో జ్ఞానులు, ఎక్స్పెషల్లీ అష్టాంగ యోగులు, లేకపోతే ఈ అష్టాంగ యోగులు గాని, అష్టాంగ యోగులు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళే విశ్వరూపం మీద మెడిటేషన్ చేస్తారు. ఈవెన్ అందులో అడ్వాన్స్ అయిన వాళ్ళు కూడా భగవంతుని యొక్క చతుర్భుజ రూపం పరమాత్మ ఆ యొక్క రూపం మీద వాళ్ళు మెడిటేషన్ చేస్తారు. సో మరి ఇక్కడ అర్జునుడు ఎందుకు అడుగుతున్నాడు? శుద్ధ భక్తుడు అయ్యుండి, పరమ భాగవతోత్తముడు అయ్యుండి ఎందుకు అడుగుతున్నాడంటే, సో అర్జునుడికి ఏదో సందేహం ఉండి కాదు. సో మనలాంటి వాళ్ళందరి కోసం, సో ఏదైతే అర్జునుడు థియరిటికల్ గా చెప్పాడో, నేను ఇది ఏదైతే చెప్పాడో అది ప్రాక్టికల్ గా చూపించడానికి కదండి. సో ఆయన యొక్క దివ్యమైన విశిష్టమైన గుణముల్ని అందరికీ తెలియపరచడం కోసం అడిగాడు. అంతేగాని తనకి పర్సనల్ గా ఎటువంటి సందేహం అనేది లేనే లేదు. సో అందుకనే పురుషోత్తమ అని ఒకసారి చెప్తున్నాడు. ఇంకొకటి ఏమిటి? నువ్వు పరమాత్మ కింద ఉంటావు కదా, నా హృదయంలో ఉందో నీకు తెలుసు కదా స్వామి. నా యొక్క సందేహం ఏమీ లేదు, నీ యొక్క ఉన్నతిని అందరికీ తెలియచేయాలని. ఇప్పుడు నేను చెప్తే ఏమంటారు? ఓకే, ఆయన భక్తుడు స్నేహితుడు ఏదో చెప్పాడంటారు. ఈ విధంగా అయితే నీ విభూతులన్నీ చెప్పవు, అదంతా చూపించాల్సింది. సో ఇంకొకటి ఇక్కడ ఏమంటున్నారు? ప్రభుపాద్ గారు చక్కగా చెప్తున్నారు. ఫ్యూచర్ లో ఎవరైనా ఇంపోస్టర్స్, ఎవరైతే గనక మేమే భగవంతుడు అని చెప్పుకుని వచ్చే వాళ్ళు చాలా మంది పుట్టుకుని వస్తూ ఉంటారు. ఎందుకంటే కృష్ణ భగవానుడి సమయంలోనే ఒక వ్యక్తి చెప్పాడు, నేనే వాసుదేవునని. ఎవరు చెప్పారు? పౌండ్రిక వాసుదేవ్. పౌండ్రక పౌండ్రిక వాసుదేవ ఏం చెప్పాడు ఆయన? నేనే నిజమైన వాసుదేవుణ్ణి, నువ్వు దొంగ వాసుదేవుడు. నువ్వు నీ శంకు చక్రాలను విడిచిపెట్టాలి, జాగ్రత్త, లేకపోతే యుద్ధంలో నన్ను ఎదుర్కోవాలి. సో ఎప్పుడైతే ఈ యొక్క లెటర్ పౌండ్రక వాసుదేవ సభలో ఇచ్చినప్పుడు మనకు వస్తుంది, శ్రీమద్ భాగవతం 10వ స్కందంలో వచ్చే అధ్యాయంలో వస్తుంది. మొత్తం అందరూ సభలో అందరూ కూడా పడి నవ్వుతారు అనమాట. ఎప్పుడైతే ఈ లెటర్ ఆ దూత చదివినప్పుడు కృష్ణుడు అంటారు, సరే అయితే యుద్ధంలోనే చూసుకుందాం కదండి. ఎందుకంటే ఈ పౌండ్రక వాసుదేవ నేనే నిజమైన వాసుదేవుని అని చెప్పి ఒక బ్రహ్మగారిని, ఒక శివుని కూడా క్రియేట్ చేసి పెట్టుకుంటే, ఒక బ్రహ్మగారిని కూడా క్రియేట్ చేసి పెట్టుకుని తనే ఆ నిజమైన వాసుదేవుడి కింద ప్రకటించుకుంటూ ఉంటాడు అనమాట. అఫ్ కోర్స్ తను ఆ రూపం మీద మెడిటేట్ చేసి తన సారూప్య ముక్తి లభిస్తున్నది వేరే విషయం. సో ఏమంటాడు? నీ సుదర్శనం నువ్వు విడిచిపెట్టు. స్వామి ఏమంటారంటే, విడిచిపెట్టమన్నావు కదా, అయితే విడిచిపెట్టేస్తున్నాను నా సుదర్శనాన్ని. సుదర్శనం వచ్చి ఖండించేస్తుంది పౌండ్రక వాసుదేవుడి శిరస్సు. కానీ భగవంతుడి యొక్క రూపం పట్ల కంటిన్యూస్ ధ్యానం కారణంగా తనకి సారూప్య ముక్తి అనేది లభిస్తుంది. సో అప్పుడు కూడా ఉన్నారు ఇంపోస్టర్స్, కృష్ణుడు అప్పుడప్పుడు ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా ఎంతో మందిని మనం చూస్తుంటాం, మేమే భగవంతుడు అని చెప్పేవాళ్ళు. సో అటువంటి వాళ్ళు మేమే భగవంతుడు అని చెప్తే, సో వాళ్ళకి అమాయకుల్ని మోసం చేసినప్పుడు వాళ్ళు అడగవచ్చు, మరి నువ్వు కూడా గోవర్ధన పర్వతం మోస్తావు, ఆ కృష్ణుడు అయితే 7 సంవత్సరాలు ఇప్పుడే మోసాడు. సరే గోవర్ధన పర్వతం మోయవద్దు, కనీసం ఒక 5-6 కేజీల వస్తువు ఏదైనా చేతి మీద అలా పెడతాం, కంటిన్యూస్ గా ఉంచగలవా కదపకుండా? అదే చేయలేము. ఒక చేయి కృష్ణుడు చిన్న చిటికెన వేలు, అది కూడా లెఫ్ట్ హ్యాండ్. పోలే నీకు 2 చేతులతో పట్టుకో, 2 చేతులైనా పట్టుకోలేని, చేతులు కుంగిపోతాయి, ఎంతసేపు అవుతుంది, మన కష్టం కదా. అలాగే విశ్వరూపం చూపించవయ్యా, ఈ విధంగా విశ్వంతా వ్యాపించి ఉన్న మా కృష్ణుడు చక్కగా చూపించాడు. సో ఈ విధంగా అడగడానికి. సో ఫ్యూచర్ లో ఎవరైనా ఇంపోస్టర్స్ వచ్చి అమాయకుల్ని మేమే భగవంతుడు అని చెప్పేస్తే, వాళ్ళని గుడ్డిగా నమ్మకుండా ఏ విధంగా అయితే కృష్ణుడు చెప్పటమే కాదు చూపించాడో ఆ విధంగా చూపించమని అడగటం కోసం అని చెప్పి ఇక్కడ పుష్పాద్ గారు చెప్తున్నారు. సో అది ఒక రీజన్. అందులో ఇక్కడ ఇంకోటి ఏమంటున్నారు? అర్జునుడు ఇప్పుడు ఆల్రెడీ ఆయన ఏమని చెప్పాడు 4వ అధ్యాయంలో, పరంపర అనేది ఆల్రెడీ
గుప్తం అయిపోయినట్టు ఉంది. మళ్ళీ దాన్ని రీఎస్టాబ్లిష్ చేయడానికి నీకు ఇంత అద్భుతమైన జ్ఞానం ఇస్తున్నానయ్యా అని. సో, ఇప్పుడు ఈ యొక్క పరంపరను ఆయన రిప్రజెంట్ చేస్తున్నాడు కాబట్టి, సో, ప్రామాణికంగా ఆ! ఏదైతే ఇక్కడ జరుగుతుందో చెప్పబడిన జ్ఞానం పరమ ప్రామాణికమైనది అని చూపించే విషయంలో ఆయన కూడా యొక్క శ్రద్ధ తీసుకున్నాడు అని చెప్తారు. కదండీ! సో, ఈ విధంగా ఎప్పుడు కూడా పుట్టుకొచ్చే వాళ్ళని మేము కల్కి భగవాన్ అని, ఆ భగవాన్ అని, ఈ భగవాన్ అని, మేము దేవత ఎప్పుడు ఇలాంటి వాళ్ళు ఎప్పుడూ ఉన్నారు. కృష్ణుడు అప్పుడు ఉన్నారు, ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఎప్పటికీ ఉంటారు వాళ్ళు. ఎప్పటికీ ఉంటారు. ఎప్పటి వరకు అయితే మనం నమ్మే వాళ్ళుంటారో అప్పటి వరకు మోసగించబడడానికి రెడీగా ఉన్న వాళ్ళున్నంత సేపు కూడా మోసగించే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు అని ప్రభుపాద గారు పదే పదే చెప్తూ ఉంటారు. సో, మనం తెలివిగా ఉండాలి. శాస్త్రం చదవకపోతే తెలీదు. అందుకని వాళ్ళని అడగవచ్చు. భగవంతుడు అంటున్నారు ఏముంది? భగవంతుడిలో విశేషమైన గుణములుంటాయి. ఒక వయసు అనేది వాళ్ళకి భయపడకుండా ఉంటుంది. సో, ఇంకొకటేమిటి వాళ్ళ చేతులు కూడా కింద వరకు ఉంటాయి. మోకాళ్ళ కింద వరకు కూడా చాలా అద్భుతమైన ఆహ్, దేహ సౌందర్యం కూడా ఉంటుంది. అద్భుతమైన తేజస్సు ఉంటుంది. సో, వెరీ వాళ్ళకేమో అనారోగ్యం పట్టం అటువంటివేమీ ఉండవు. సో, ఇవన్నీ కూడా మనం శాస్త్రం చదివితే అర్థమవుతుంది. సో, ఈ విధంగా నిరూపించమనవచ్చు. ఒకసారి ఈవెన్ భక్తి వినోద్ గారి టైంలో కూడా ఒక వ్యక్తి ఇలాగే కొన్ని కొన్ని సిద్ధులు చేసుకొని ఏం చేస్తాడు, గాల్లో లెగిసి కూర్చోటం, లేకపోతే అగ్నిలో కూర్చోటం. ఓహ్! చూసారా నేనే భగవంతుడు అని చెప్పి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కింద ఇంకొకళ్ళిద్దరిని పెట్టుకొని వాళ్ళేం చేస్తారు మేమే భగవంతులం. సో, ఇక ఏంటి పెద్ద ఏం చేస్తారు పెద్ద మాఫియా లాగా తయారు చేస్తుంటే అప్పుడు బ్రిటిష్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో, బ్రిటిష్ వాళ్ళు మేము డైరెక్ట్‌గా డీల్ చేయటం కంటే అప్పుడు శ్రీల భక్తివినోద్ ఠాకూర్ గారంటే వెరీ వండర్‌ఫుల్ పర్సనాలిటీ. ఆయన కోసం పెద్ద రైల్వే స్టేషనే వేసేసారు. అవును. సో, మీరు వెళ్ళినప్పుడు చూడవచ్చు. అవును. సో, అందుకనే భక్తినాథ్ ఠాకూర్ గారి దగ్గరికెళ్ళి మీరు డీల్ చేయండి. ఎవరో దొంగి బాబా వచ్చాడు. ఈ విధంగా నేనే భగవంతుడు అంటున్నాడు. భక్తినాథ్ ఠాకూర్ గారు ఫస్ట్ టైమ్ వెళ్లి చూసినప్పుడే అర్థమైపోయింది. జస్ట్ ఏదో సమ్ మిస్టిక్ పర్సనాలిటీ. కొన్ని సిద్ధులున్నాయి భగవంతుడు కాదు ఏది కాదు. సో, సింపుల్‌గా ఆయనకి వార్నింగ్ ఇచ్చేస్తారు వెళ్ళవయ్యా. ఎందుకంటే ఈయన అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కింద కూడా ఈయన కూడా పనిచేస్తూ ఉంటారు. సో, కాబట్టి ఆయనకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వెళ్ళిపో నువ్వు భగవంతుడు కాదని మా అందరికీ తెలుసు. అమాయకుల్ని మోసం చేసే ప్రయత్నం చేయకు. దయచేసి ఎటువంటి పనిష్మెంట్ లేకుండా ఇక్కడ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపో. సో, అలా అంటే ఎప్పుడు భక్తిరోజ్ ఠాకూర్ ఆయన అంటాడు, అక్కడ పూరి జగన్నాథ స్వామిని ఏం చేస్తారు ఆరాధన, ఆయన భగవంతుడే కాదు నేనే నిజమైన భగవంతుడిని. నాకు జగన్నాథ్‌కి ఎటువంటి తేడా లేదు. ఈ విధంగా అప్పుడు ఇంక భక్తినాథ్ ఠాకూర్ గారు వదిలేస్తారా ఏంటి ఇంకా? భగవంతుడి మీద అపరాధం చేసేసాడు. ఇక ఈయన్ని విడిచిపెట్టేదే లేదు. ఎలాగైనా ఈ సీట్ ఖాళీ చేసి ఇక్కడి నుంచి పంపించేయాలి. వీడి గురించి మొత్తం అందరికీ చెప్పాలి. కంటిన్యూయస్‌గా అక్కడ కూర్చొని శ్రీమద్ భాగవతం చదువుతూ ఉంటారు. అతనికి చాలా డిస్టర్బ్‌గా అనిపిస్తుందన్నమాట. ఓహ్! నేను భగవంతుడు కాదని నేను ప్రూవ్ చేసేసేలాగా ఉన్నాడు. సో, అందుకని అప్పుడు భక్తినాథ్ ఠాకూర్ గారి మీద ఎన్నెన్నో చేస్తూ ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి ఎఫెక్ట్ చేస్తూ ఉంటాడు. భక్తి వినోద్ ఠాకూర్ గారికి ఈ హార్ట్ అటాక్ లాంటిది కూడా తెప్పిస్తాడు. రకరకములుగా ఈయన ఏడిపిస్తారు. సో, ఫైనల్‌గా అతన్ని జైల్‌లో పెట్టిచ్చేస్తారు. సో, జైల్‌లో పెట్టేసిన తర్వాత ఎన్నో రోజులు తినకుండా ఉంటాడు. కొన్ని రోజులు గడువిస్తారన్నమాట ఒప్పుకోమని చెప్పి. తప్పు ఒప్పుకో నిన్ను విడిచిపెడతాము లేకపోతే అలా చెప్తారు. సో, ఎన్నో రోజులు తినడు. చెప్తాడన్నమాట. చూసారా తినకుండా ఇన్ని రోజులు ఎవరైనా ఉంటే చచ్చిపోతారు. బట్ నేను బతికి ఉన్నాను. నా శక్తులు అటువంటివి మీకు అర్థం కావట్లేదు. నేను భగవంతుడిని నా మీద ఎలా చేస్తున్నారు మీకు అది జరుగుద్ది, ఇది జరుగుద్ది. చూసారా భక్తి వినోద్ ఠాకూర్‌కి ఏమవుతుందో నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. అక్కడ ఎంత కష్టపడుతున్నాడో అది ఇది చెప్తారన్నమాట. సో, లాస్ట్‌కి భక్తివినోద్ ఠాకూర్ గారు మాత్రం ఏదైనా పర్వాలేదు. నేను చనిపోయినా పర్లేదు ఈయన్ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే జగన్నాథ స్వామికి అపరాధం చేశాడు వీడు. సో, ఫైనల్‌గా కోర్ట్ తీర్పుకి ఆయన ఎలా వస్తాడో ఒక స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తీసుకొనొస్తారు భక్తివినోద్ ఠాకూర్ గారిని. అంతలాగా అతనికి శక్తులున్నాయి కదా! నియంత్రించే శక్తులు కొన్నుంటాయి. బట్ భక్తివినోద్ ఠాకూర్ వారి భార్య గారు చెప్తారు. విడిచిపెట్టేయండి మనందరిని ఎఫెక్ట్ చేస్తున్నారు. లేదు లేదు వీడిని విడిచిపెట్టేది లేదు. డెఫినిట్‌గా నేను విడిచిపెట్టను. సో, ఫైనల్‌గా భక్తివినోద్ ఠాకూర్ గారు కోర్ట్‌లో చెప్పడం అంతా జరుగుతుంది. వీడిని ఎలాగైనా సరే శిక్షించాలి. సో, ఎప్పుడైతే అక్కడ ఒక ఆయన ఉంటారనమాట కొంచెం ఆహ్, ఎక్కడైతే అక్కడ జైల్‌లో పెట్టేటప్పుడు ఒక ఆయన చెప్తారు భక్తివినోద్ ఠాకూర్ గారికి చెప్తారు. సో, వీళ్ళందరికీ శక్తులెక్కడుంటే వాళ్ళ జుట్టులో ఉంటాయి. హెయిర్‌లో ఉంటాయి. సో, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు నాకర్థమైంది. ఏదో విధంగా వాడి హెయిర్ గనక కట్ చేసేస్తే ఇక వాడేం చేయలేడు మనల్ని. సో, అది చేయాలి. అప్పుడు భక్తివినోద్ ఠాకూర్ గారంటారు అసలు నన్ను దగ్గరికే రానివ్వడు వాడు ఎలా చేయాలి? ఏమి లేదు మీరు అన్ని మాటలు పెట్టండి మేమేం చేయాలో అవి చేస్తాం.
సో భక్తినాథ్ ఠాకూర్ గారు ఏదో మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు, పకడ్బందీగా నలుగురు అటు సైడ్ నుంచి వచ్చేసి హెయిర్ ఫుల్ గా కట్ చేసేస్తారు. ఎప్పుడైతే వాడి హెయిర్ కింద పడిపోయింది, వాడు వద్దు 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 నా హెయిర్ టచ్ చేయొద్దు, ఎవరు ముట్టుకోవద్దు ఇదంట. కానీ హెయిర్ ఎప్పుడైతే కింద పడిపోయింది, అంత టబేల్ కింద, అప్పటి వరకు కూడా ఎన్ని రోజులు తినలేదు, ఎంత బలంగా ఉంటాడు, ఒక్కసారి క్షీణించిపోయి కింద పడిపోతారు. అప్పుడు తీసుకెళ్లి పాడేస్తారు. అప్పుడు భక్తి రాకుండా వీడు అసలు భగవంతుడే కాదు, వేస్ట్ ఫెలో. అందుకని ప్రభుపాద్ గారు అంటారు, ఎంత సాధన చేసినా మనం భగవంతుడు అయ్యే అవకాశం లేనే లేదు. మహా అయితే కుక్క అవ్వగలమేమో కానీ భగవంతుడు అవ్వలేము కదండి. ఎందుకని తప్పుడు కార్యం చేసి కుక్క దేహం అయితే పొందగలమేమో కానీ ఎంత సాధన చేసినా భగవంతుడు అయ్యే అవకాశం లేనే లేదు. సో ఒకసారి ఈవెన్ ప్రభుపాద్ గారి సమయంలో కూడా ఒకళ్ళు వస్తారు, ఒకళ్ళు వచ్చి ఏమంటారు, ప్రభుపాద్ మీరు ఆరాధన చేస్తున్నారు కదా, నేనే ఆ కృష్ణుడు నేనే. అవునా, అయ్యయ్యో ఎప్పుడు తెలిసిందంటే నాకు ఈ రోజు పొద్దున్నే తెలిసింది ప్రభుపాద్, అందుకని వెంటనే మీకు చెప్దాము అని వచ్చాను. ఎందుకంటే మీరు ఎంతో నా గురించి బాగా సేవలు చేస్తున్నారు ప్రభుపాద్ అంటే అది చాలా సంతోషం స్వయంగా కృష్ణుడు మా దగ్గరికి రావటం మా అదృష్టం. సరే అయితే ఇప్పుడే జగన్నాథ స్వామికి మేము చెప్పని బొగ్గు పెట్టాము, మీరు కూడా భగవంతుడే కదా, మేము ఇంకా తీసుకోలేదు, ఇప్పుడు మీరు మా కోసం వచ్చారు, అంత ప్రేమగా చెప్పని బొగ్గు తీసుకుంటండి, ఈ భగవంతుడికి పెట్టండి, తర్వాత మనం తిందాం. సో అతనంటాడు చెప్పని భోగి అంతంత అవసరం లేదు, జస్ట్ ఒక ప్లేట్ తీసుకు, అయ్యో భగవంతుడు అంత మాట అంటారా, చెప్పని భోగి ఎలాగా, జగన్నాథ స్వామి రోజుకి 4-5 సార్లు తింటాడు, మీకు ఒక్కసారి పెట్టే అదృష్టం వచ్చింది. సో మొత్తం అన్ని పెట్టి తినమంటుంది అంటే నేను తినలేను ప్రభుపది అని. అయ్యో అదేంటండి భగవంతుడు, ఆ మా జగన్నాథ స్వామి ఏంటి, చెయ్యి కడిగి ఆ ఆ తడి ఆరే లోపల ఇంకో ప్లేట్ తింటాకి రెడీ అయిపోతాడు, మీరేంటి ఇంత మొహమాట పడుతున్నారు భగవంతుడు అయ్యండి అంటారు. మా అమ్మ ఇది చాలా తేడా అయిపోయింది. ఫైనల్ గా తింటాడు తింటాడు తింటాడు, ఏమవుతుంది, మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. అంటారు ప్రభుపాద్ అంటారు, నువ్వు భగవంతుడు అయ్యా, నియంత్రించుకో నీ ఇంద్రియములు, నీ ఆధీనం, మా ఇంద్రియములు కూడా నీ ఆధీనం, ప్రపంచమే నీ ఆధీనం, ప్రభుపాద్ ప్లీజ్ నన్ను ఎలో చేయండి. సో భయంగా తను వెళ్ళొచ్చిన తర్వాత ఏం చేస్తారు, బాత్రూమ్ బయట గడి పెట్టేస్తారు. సో ప్రభుపాద్ అంటారు, ప్రభుపాద్ డోర్ తీయించండి అంటే, భగవంతుడు డోర్ అడ్డమా నీకు ఈ విశ్వమే నువ్వు చెప్పినట్టు నడుస్తుంది, డోర్ పగలగొట్టుకుని రావాల్సిన అవసరం లేదయ్యా, నువ్వు బయటకి ఈజీగా వచ్చేయవచ్చు అంటే, లేదు ప్రభుపాద్ నాకు అర్థమైపోయింది, నేను భగవంతుని కానే కాదు, నాకు క్షమించండి, నాకు అర్థం అసలు నేను భగవంతునే కాదు కదండి. సో ఈ విధంగా ఇప్పటికీ చాలా మంది ఉంటారు, ఉంటారు కదండి. సో ఈ విధంగా ఒకసారి ప్రభుపాద్ గారి దగ్గరికి కొంతమంది జపం చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారు అనమాట. ఒక ఆవిడ వచ్చి చెప్తుంది, ప్రభుపాద్ నేను జపం చేస్తున్నాను, నాకు ఒక లైట్ కనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది నేను చాలా దివ్యమైన లక్షణములు నాకు వచ్చేసాయి. సో ఎప్పుడైతే జపం చేస్తున్నా పెద్ద కలర్స్ లైట్స్ అన్ని కనిపిస్తున్నాయి. సో ప్రభుపాద్ అంటారు, ఇంకొంచెం శ్రద్ధగా జపం చేయి, ఒక కలర్ కూడా కనిపించకుండా మాయమైపోతుంది సో వాళ్ళు ఏమనుకున్నారు, ప్రభుపాద్ దగ్గరికి వచ్చి, ఓ మేము చాలా దివ్యమైన ఆత్మలం, వెరీ పవర్ఫుల్ పర్సనాలిటీస్, మీకంటే కొన్ని లైట్స్ కనిపిస్తున్నాయని చెప్తామని వాళ్ళు వచ్చారు. సో ఈ విధంగా ఆచార్య ఏం చేస్తారో ఇటువంటి మోహజాలనంతా కూడా తీసివేస్తారు, వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది కదండి. సో లేకపోతే అమాయకులు ఏం చేస్తారు, మోహజాలంలో పడిపోయి వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని చెప్పేసే ప్రయత్నం ఉంటుంది. అందుకనే అర్జునుడు నీకు ఒక ఆచార్య కింద మళ్ళీ ఏదైతే ఈ నెక్స్ట్ లెవెల్ ఈ అండర్స్టాండింగ్ అంతా కృష్ణుడు ఆయనకి ఇవ్వటం కారణంగా ఆయన అనుకున్నారు. సో ఏదైతే చెప్తున్నాడు కృష్ణుడు, ఆయన దేవాది దేవుడు, ఆయన ఏమో ఓన్లీ నోటితో మాటలు చెప్పట్లేదు, ఆయన చూపించగలడు కూడా ఆయన శక్తులు అనంతమైనవి అని అక్కడ ప్రమాణం చేయటం కోసం ఆ స్వరూపాన్ని అడిగాడు తప్ప భగవంతుడి పట్ల ఎటువంటి సందేహం ఆయనకి లేదు. సో 4వ శ్లోకంలో ఇంకా ఆయన, ఇప్పుడు సరే అయితే నేను చూడాలనుకుంటున్నాను కృష్ణ, చూపించండి, డిమాండ్ చేస్తున్నాడా, లేదు. ఎందుకంటే ఎక్స్పెషల్లీ ఆయన ఆల్రెడీ గురువు కింద అంగీకరించాడు, గురువుని గాని భగవంతుని గాని మనం ఎప్పుడు డిమాండ్ చేయకూడదు డిమాండ్ చేస్తే మొత్తానికి మోసం వచ్చేస్తుంది. అది వాళ్ళ దగ్గర నుంచి మనకి ఏది వచ్చినా అవుట్ ఆఫ్ మెర్సీ, రిక్వెస్ట్ అంతే, కేవలం రిక్వెస్ట్ చేయగలం అంతే. ఇప్పుడు అర్జునుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడో చూద్దాం. 4వ శ్లోకం, మన్యసే యది తశ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. సుబ్రహ్మణ్య ప్రభు చదవండి. చదివారు మీరు ఆల్రెడీ లేదా? చదవలేదు మాతాజీ. చదవండి ప్రభు. నాలుగో శ్లోకం.
జయ మాతాజీ. హే ప్రభు యోగేశ్వర, నీవు నీ విశ్వరూపమును చూచుటకు నేను సమర్థుడవని తలచినచో దయచేసి ఆ అపరిమితమైన విశ్వరూపమును నాకు చూపుము. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ చూడండి, మన్యసే యది తత్సఖ్యం. నా వల్ల అది అవుతుంది అనిపిస్తే, నేను సమర్థుణ్ణి, నీ క్వాలిఫైడ్ పర్సన్ అనిపిస్తేనే చూపించండి. డిమాండ్ చేయకూడదు. గురువు దగ్గరికి వెళ్ళినా, కృష్ణుడి దగ్గరికి వెళ్ళినా ఓకే సార్. అయితే మన ఇంట్లో ఉన్న సర్వెంట్స్ అండి, వాళ్ళు డిమాండ్ చేయడానికి, ఈవెన్ సర్వెంట్సే పనిచేయరు డిమాండ్ చేస్తే. అవును, ఈ రోజుల్లో వాళ్ళు క్లియర్ గా చెప్పేస్తారు, ఈ టైంకి వస్తా, ఈ టైంకి వెళ్ళిపోతా, ఇన్ని సెలవులు మాకు కావాలి. వాళ్ళ దగ్గర డిమాండ్ చేయడానికి లేదు, అడగడానికే లేదు. మరి భగవంతుడు సర్వ స్వతంత్రుడు, స్వరాట్, సర్వ స్వతంత్రుడు. సో కృష్ణ, నేను ఎన్ని సంవత్సరాల నుంచి జపం చేస్తున్నా, నాకు ఈ క్వాలిటీస్ కావాలి, లేకపోతే భగవద్ధామ డెఫినెట్ గా కావాలి. డిమాండ్ చేయడానికి లేనే లేదు. ఆయన ఇస్తే తీసుకోవాలి, ఎత్తలేదు. అదేంటయ్యా, భరత్ మహారాజ్కి 3 జన్మల తర్వాత తీసుకుని వెళ్ళావు, ఆ జామినుడికేమో అదే జన్మలో సెకండ్ ఛాన్స్ ఇచ్చావు. క్వశ్చన్ చేయడానికి లేదు. ఆయన సర్వ స్వతంత్రుడు. అందుకనే మనం గురువు దగ్గరికి వెళ్ళినా, భగవంతుడి దగ్గరికి వెళ్ళినా ఒకటే విన్నపం, నేను క్వాలిఫైడ్ అనిపిస్తే, మీకు తెలియజేయాలనిపిస్తే తెలియజేయండి. బట్ నాకు ఈ సందేహం ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి. లేకపోతే మనం అర్థం చేసుకోలేం. కొన్ని విషయాలు మనకి గురువు గానీ ఏదైనా ఎందుకు చెప్పట్లేదంటే, మనకి అది అర్థం చేసుకునే స్థితి లేదనుకోండి, అది ఎలిమినేట్ చేస్తారు. అదేంటి వాళ్ళు చెప్పారు మాకు చెప్పలేదు అంటే, మనకి ఆ క్వాలిఫికేషన్ ఉంటే చెప్తారు. మనకి అది విన్నా అర్థం చేసుకునే స్థితి అయితే గనుక చెప్పరు. ఎందుకంటే గురువుకి మన పాత్ర, మన క్వాలిఫికేషన్ ఏంటి, మన స్థితి ఏమిటి, మన లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఏంటో తెలిసిపోతుంది కదండి. సో ఒక్కొక్కసారి అనుకుంటాం, ఒకసారి ప్రభుపాద్ గారిని వాళ్ళ శిష్యులు అడుగుతారు, ఏంటి సార్, ఏంటి ప్రభుపాద్ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క క్లాస్ లో కూడా ఆల్మోస్ట్ 5 to 10 minutes మీరు ఏం చెప్తున్నారు, ఐ ఆమ్ నాట్ దిస్ బాడీ, ఐ ఆమ్ ద సోల్, నేను ఈ దేహం కాదు, ఆత్మ. ఎన్నిసార్లు చెప్తారు ప్రభుపాద్? ప్రతి ఒక్క క్లాస్ లో కూడా ఇది చెప్తున్నారు. అలాగే భాగవతంలోనే, భగవద్గీతలో చాలా సార్లు చూస్తున్నాం, ఇది మెన్షన్ చేస్తున్నారు. మీరు ఆల్రెడీ మాకు చెప్పారు కదా. ప్రభుపాద్ అంటారు, నేను చెప్పాను, చాలా చోట్ల రాశాను, కానీ మీకు ఇంకా అర్థం కావట్లేదు కదా, అందుకని మనం చెప్పాల్సి వస్తుంది. అందుకని ఒక్కోసారి మనం అనుకుంటాం, మన గురువులు కానీ, శిక్షా గురువులు కానీ, దిశా గురువులు కానీ కొత్తగా ఏం చెప్పట్లేదండి, ఇంకా ఎక్కువ పెంచట్లేదండి, ఇదే ఎందుకు అసలు ముందు అదే అర్థం కాలేదు కదా, చెప్పింది అర్థం కానప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, అదే చెప్పి 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 వాళ్ళకి అర్థమయ్యేలా చేస్తారు. అవునా? సో అందుకనే ఈవెన్ మనకి ప్రభుపాద్ గారికి హెల్త్ బాగున్నప్పుడైనా, గురు మహారాజ్ హెల్త్ బాగున్నప్పుడైనా, భగవంతుని ప్రార్థించే ముందు ఏమంటారు, ఇఫ్ యూ సో డిజైర్, కృష్ణ మీకు కావాలని అనిపిస్తే, మీకు ఇష్టమైతే మా గురువు గారిని రక్షించండి. అలాగే మనం వేరే ఎవరి గురించి ప్రార్థించినా, ఇఫ్ యూ సో డిజైర్ కృష్ణ, మీకు ఇష్టమైతే, మీకు యాక్సెప్ట్ అయితేనే ఇది చేయండి, రక్షించండి. అంతేగా మనం డిమాండ్ చేయకూడదు, కృష్ణ ప్లీజ్ ప్రొటెక్ట్ చేయాల్సిందే, డిమాండ్ చేయడానికి లేదండి. కొంతమంది చాలా మంది పగడ్బందీగా డిమాండ్ చేసి అడగండి అంటారు. పగడ్బందీగా డిమాండ్ చేయడానికి కృష్ణ ప్లాన్ ఏంటో మనకి తెలియదు. అవునా? కృష్ణ ప్లాన్ ని అరేంజ్ చేయించి మన ప్లాన్ అక్కడ పెట్టడం అనేది చాలా అమాయకత్వం. అందుకని కృష్ణ ప్లాన్ ఏంటో మనకి తెలియదు. మనకంటే చాలా అద్భుతంగా ఆయన ప్లాన్ చేస్తాడు. కాబట్టి ఇఫ్ యూ సో డిజైర్, ఓ కృష్ణ నీకు ఓకే అయితేనే అది పెట్టడం అనేది మనం కంపల్సరీగా చేయాలి. అందుకని అర్జునుడు అంటున్నాడు, మన్యసి యది తత్సఖ్యం, నేను సమర్థునని అనిపిస్తే ఏమంటున్నాడు ఆయన, కృపయ చాలా నా మీద దయతో మీరు ఏం చేయమంటున్నాడు ఆయన, దర్శయ ఆత్మానం అవ్యయం, ఆత్మానం అవ్యయం. నీ యొక్క ఓ యోగేశ్వర, నీ యొక్క విశ్వరూపం, అపరిమితమైన యొక్క విశ్వరూపాన్ని నాకు చూపించండి. ఇక్కడ ఒకటి విషయం మనకు అర్థమవుతుంది, ఆయన డిమాండ్ చేయట్లేదు. రెండవది ఏమిటి, భగవంతుణ్ణి మనం మన యొక్క భౌతికమైన ఇంద్రియములతో చూడలేము కదండి. సో ఒక విశ్వరూపమునే, భగవంతుని యొక్క విశ్వరూపమునే మన భౌతికమైన ఇంద్రియంతో చూడలేనప్పుడు, భగవంతుని యొక్క సచ్చిదానందమైన రూపం, దివ్యమంగళ రూపమైన, ద్విజ రూపమైన, చతుర్భుజ రూపమైన ఏ విధంగా చూడగలం? అన్లెస్ మన యొక్క ఇంద్రియములు పవిత్రీకరణ అయ్యి, వాటిని ఒక దివ్య దృష్టి అనేది ఇవ్వకపోతే, స్వామి ఇవ్వకపోతే మనం దర్శించడం అనేది అసాధ్యం. అంతేగా అక్కడికి ప్రభుపాద్ గారు చెప్తున్నారు, కేవలం ఒక మానసిక కల్పనలో లేకపోతే ఊహాశక్తితో మనం దర్శించడం, ఇలా అనుకుంటా అలా అనుకుంటా అని దర్శించలేం.
కదండి. సో మనకి ఆత్మ సాక్షాత్కార పుస్తకంలో మీరు అందరు చదివే ఉంటారు. ఈ యొక్క కప్ప వృత్తాంతం గుర్తుందా? 2 కప్పలుంటాయి. ఒక కప్ప అట్లాంటిక్ మహాసముద్రం నుంచి వచ్చి నూతిలో పడుతుంది. సో అట్లాంటిక్ మహాసముద్రం నుంచి వచ్చిన కప్ప చెప్తుంది, ఆ సముద్రం ఎంత పెద్దదో తెలుసా? అంటే అప్పుడు ఈ నూతిలోని కప్ప ఏముంటుంది, ఇంత పెద్దదా? ఇంత పెద్దదా? ఇంత పెద్దదా? లేదు ఇంకా పెద్దది, ఇంకా పెద్దది అంటే ఏంటి? పెంచి, పెంచి, పెంచి ఏమవుతుంది? దాని పొట్ట పగిలి చచ్చిపోతుంది. అలాగే శాస్త్రవేత్తలైనా, మానసిక కల్పనకారులైనా ఇంత గొప్ప, ఇంత గొప్ప, ఇంత గొప్ప వాళ్ళ జీవితమే అయిపోతుంది. భగవంతుడు అంత గొప్ప కూడా వాళ్ళకి తెలియనే తెలీదు. కదండి. మానసిక కల్పన ద్వారా కాదు అర్థం చేసుకునేది. ఆచార్య ముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేసుకుంటే, లేతే స్వామి చెప్పింది విని యథాతథంగా అర్థం చేసుకుంటే, అప్పుడు ఆయన ఏంటన్న విషయం అర్థమవుతుంది. అప్పుడు ఆయన ఆ యోగమాయ కర్టెన్ మనకి రిమూవ్ చేస్తారు తప్ప, లేకపోతే అర్థమయ్యే అవకాశమే లేదు. కదండీ! ఇక్కడ అందుకనే చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు? యోగీశ్వర. ఆయన అచింత్యమైన శక్తి. ఎందుకని ఇప్పుడు ఆయన అనుకుంటేనే మనం చూడగలం. మనం చూడాలి అనుకుంటే చూడలేం. కదండీ! సో, మీకు చాలా సార్లు ఎగ్జాంపుల్ చెప్పాను. ఎప్పుడైతే మన జూమ్ అప్లికేషన్‌లో ఇప్పుడు నేను మీ అందరిని చూడాలి అనుకుంటే చూడగలనా? ఆ! మీ అందరూ వీడియో ఆన్ చేస్తే చూడగలను. అవునా? ఎవరైతే వీడియో ఆన్ చేసుకున్నారో నేను చూడగలను అంతవరకే. అవునా? సో, ఇప్పుడు అలాగే ఇప్పుడు నేను భగవంతుడిని చూడాలి. అన్ని చోట్ల ఉన్నాడంటున్నాడు భాగవతంలో, భగవద్గీతలో అని లోపల బయట ఉన్నాడంటున్నాడు. సరే అయితే చూడాలి. అంటే అవుతుందా? ఆయన ఆన్ చేయాలి వీడియో. కదండీ! ఆయన వీడియో ఆన్ చేయకపోతే అర్థం కాదు. అలాగైతే ఇప్పుడు మీరందరూ జాయిన్ అయ్యి ఉన్నారు. మీరు వీడియో ఆన్ చేస్తే తప్ప నాకు కనిపించరు. కానీ ఉన్నారంటే ఉన్నారు. ప్రెజెంట్ అక్కడ నంబర్ నాకు తెలుస్తుంది కాబట్టి ఇంతమంది ఉన్నారనుకుంటా. అలాగే శాస్త్రం చెప్తుంది కాబట్టి ఉన్నాడాయన ఉన్నాడు. థియరిటికల్‌గా ఉన్నాడు. బట్ నేను చూడాలి అనుకుంటే ఆయన వీడియో ఆన్ చేయాలి. అందుకని ఆయన ఇష్టమైతేనే వీడియో ఆన్ చేస్తాడు. అందరికి కనిపించడాయన. కదండీ! సో, ఎవరైతే శుద్ధ భక్తులో ప్రేమ అని అంజనం ప్రేమాంజనచరిత భక్తి విలోచనైన ప్రేమను అంజనం ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి ఆయన వీడియో ఆన్ చేస్తాడు. కదండీ! సో, లేకపోతే ఆయన అక్కడ ఉంటాడు. ఎవరికి కూడా కనిపించడు. సో, అందుకని ఇక్కడ యోగేశ్వర నేను అనుకోవటం కాదు కృష్ణ నీ యొక్క కరుణ ఉంటే, నువ్వు చూపించాలి అనుకుంటే, అది నాకు అర్హత ఉంది అనుకుంటే, దయచేసి అది నాకు చూపించండి. సో, ఇక్కడ ప్రభుపాద్ గారు ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నారు. అపరిమితుడైన వాడును తాను కోరినచో తనంతట తాను వ్యక్తము కాగలడు. కనుకని అర్జునుడు ఇచ్చట ఆజ్ఞలను ఒసగగా అతని నిర్హేతుక అచింత్య కరుణకై ప్రార్థిస్తున్నాడు. కదండీ! సో, భగవంతుని ప్రార్థించాలి గానీ ఆర్డర్ ఇవ్వకూడదు. భగవంతుని మనం ఆర్డర్ చేయకూడదు. సో, భగవంతుడు ఎంతో కరుణతో ఏం చేస్తున్నాడు? అర్చామూర్తి రూపంలో ఉంటున్నాడు. ఎలా అయితే ఇప్పుడు మన ఇంట్లో చిన్న పిల్లలు నాన్నగారు బయట నుంచి వచ్చారనుకోండి, అమ్మ ఏదో స్వీట్ ఏదో చేసింది. ఏం చేస్తాడు నాన్నగారు రాంగానే నాన్నగారికి పెట్టాలి అనుకుంటాడు. కానీ ఆడేమో ఇంత లిల్లీ పుట్టలాగా ఇంత ఉంటాడు భూమికి. నాన్నగారేమో 6 అడుగులుంటారు. ఎంత ఎగురుతాడు, ఎంత ఎగురుతాడు? అవ్వదు. కానీ వీడికి పెట్టాలని ఉంది. అప్పుడు ఏం చేస్తాడు? ఎంతో ప్రేమతో నాన్న వంగుతాడు, లేతే కూర్చుంటాడు. అప్పుడు వెంటనే పిల్లవాడు పెట్టగలుగుతాడు. కదండీ! అలాగే భగవంతుని అనంతమైన వాడు. సో, మనం ఇక్కడి నుంచి ఆయన్ని అందుకోవాలంటే కష్టం. అందుకని ఆయన ఏం చేశాడు? అర్చామూర్తి రూపంలో మనకి ఒక భౌతిక ప్రపంచంలో మనందరి అదృష్టం కొరకు మనకి ప్రాప్తించబడ్డాడు. కదండీ! లేకపోతే మనకి యొక్క చర్మ చక్షులతో ఆయన్ని చూడలేం కదా! వైకుంఠనాథుడిని అందుకని అర్చామూర్తి రూపంలో. అలాగైతే తండ్రి ఏం చేస్తాడు? కూర్చుంటాడు. కూర్చుని ఆ పిల్లవాడి నోట్లో పెట్టించుకుంటాడు. అలాగే అర్చామూర్తి కింద వచ్చి కదండీ! అంత అనంతమైన స్వామి చిన్ని అర్చామూర్తి కింద వచ్చి కదండీ! చక్కగా మనం పెట్టినవన్నీ కూడా స్వీకరించి ఏమవుతుంది? మనకి ఆయనకి ఉన్న సంబంధం పెరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఆయనతో మన యొక్క సంబంధం పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రిలైజ్ అయిన తర్వాత జీవేర స్వరూపమై కృష్ణేర నిత్యద అసలు థియరిటికల్‌గానే కాదు. పూర్తిగా ప్రాక్టికల్‌గా స్వరూప స్థితిలో నెలకొన్న స్థితికొచ్చినప్పుడు, ఆ జీవన్ముక్త స్థితికి వచ్చినప్పుడు భగవద్ధామం వెళ్ళగలం. సో, దానికోసం స్వామి ఇక్కడ ఎంతో కరుణతో అర్చామూర్తి కింద ఉంటున్నాడు. ఏదైతే అర్జునుడు చూసాడో డైరెక్ట్‌గా కళ్ళతో ఇప్పుడు మనం అర్చామూర్తి రూపంలోనే చూస్తున్నాం. కదండీ! ఎప్పుడైతే ప్రేమగా చూస్తుంటే అర్చామూర్తి కూడా మాట్లాడతాడు. ఎస్పెషల్లీ ఎవరైతే ఇంట్లో ఆ యొక్క పర్సనల్ డీటీస్ మెయింటైన్ చేస్తారు కదా! సో, వాళ్ళకి ఒక పర్టిక్యులర్ రిలేషన్ అనేది వాళ్ళతో ఏర్పడుతుంది. చాలా మంది చెప్తారు, షేర్ చేస్తారు. సో, మాకిలా అనిపించిందండి. సో, నేనొకసారి మీకు షేర్ చేశానో లేదో లాంగ్ ఆల్‌మోస్ట్ 3, 4 ఇయర్స్ క్రితం నేనొకసారి విన్నాను. ఒక మాతాజీ వాళ్ళ ఇంట్లో నితాయి గౌరంగా డీటీస్ ఉంటారనమాట. సో, ఆవిడకి ఒక ఇన్విటేషన్ వస్తుంది. వాళ్ళ ఫ్రెండ్ సంథింగ్ ఏదో ఇన్విటేషన్ వస్తుంది. సో, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయిది పెళ్ళన్నమాట. సో, పెళ్లి. సో, పెళ్ళికి రావాలి.
మీ నితాయి గౌరంగాన్ని కూడా తీసుకుని రావాలి అని చెప్తుంది ఆవిడ. ఈవిడ కూడా సరే అంటుంది. సో ఏమవుతుంది, సడన్ గా పెళ్లి సమయానికి వెళ్ళేప్పటికి ఈవిడికి చాలా అనారోగ్యం అయిపోతుంది. పాపం టికెట్ అన్ని బుక్ చేసుకుంటుంది, బట్ వెళ్ళే పరిస్థితి కాదు, ఎంతో అనారోగ్యం అయిపోతుంది. సో ఆవిడ చాలా బాధపడుతున్నాయో, వెళ్ళలేకపోతున్నాను నా ఫ్రెండ్ పెళ్లికి. సో అప్పుడు కానీ ఆవిడ అనుకుంటుందంట, నితాయి గౌరంగాన్ని రెడీ చేస్తాను. నేను నితాయి గౌరంగా ఒక బట్టలు కూడా కొనిస్తాను పెళ్లిలో. వాళ్ళు ఎటువంటి బట్టలు వేసుకోవాలి అవన్నీ కూడా. సో ఆవిడ ఫుల్ గా అలంకరించి నితాయి గౌరంగాన్ని సో చెప్తుందంట, నేను వెళ్ళలేను కానీ మీరు వెళ్ళగలరు కదా, వెళ్ళండి, చక్కగా వాళ్ళ కప్పుల్ని ఆశీర్వదించండి, తర్వాత మళ్ళీ వచ్చేసేయండి అని చెప్తుంది అనమాట. సో ఈవిడ ఇది చెప్తుందో అది ఈవిడే మర్చిపోతుంది. ఒక 10 రోజుల తర్వాత ఆవిడ ఫోన్ చేస్తుంది అనమాట. సో ఫోన్ చేస్తే, నేను రాలేకపోయాను ఈ విధంగా, సో సారీ అంటే, నువ్వు రాకపోయినా నేను నితాయి గౌరంగా వచ్చేసారు. ఎలా వచ్చారంటే, కల్లో ఎప్పుడైతే ఆ రోజు రాత్రి నేను పడుకున్నానో కల్లో వచ్చారు, దీవించారు. నా పిల్లలంతా కూడా నాకు కల్లో కనిపించింది. ఎలా ఉన్నారు నితాయి గౌరంగా అంటే ఆవిడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఏ బట్టలేసుకున్నారు, ఏ జ్యువెలరీ ఏసుకున్నారు, ఎటువంటి మాల చేతిలో పట్టుకున్నారు. ఎగ్జాక్ట్‌గా ఈవిడ ఎలా అలంకరించిందో అలాగే ఉంటారు. సో, మనం ఎచ్చాముచ్చితో ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ చేసుకున్నాం ఆ రిలేషన్, ఆ ప్రేమ భక్తితో ఎప్పుడైతే చేస్తాం, ఇక అది జడం కాదు, స్వయం మూర్తి. భగవంతుడికి అర్చమతికి ఎటువంటి తేడా లేనే లేదు. సో అంటారు చాలా మంది, అర్జునుడు చాలా అదృష్టవంతుడు. మనం కూడా చాలా అదృష్టవంతులమే. మనకి కూడా అర్చామూర్తి ఉన్నారు. కాబట్టి మనకి ఆ సంబంధం మనం స్వామితో ఏర్పరచుకోవచ్చు కదండీ. సో ఈ విధంగా ప్రేమ అనే అంజనం పెట్టుకుంటే మొత్తం అంతా కూడా ఎవరైనా చూడగలరు. ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, నాకు ఆ సఫిషియంట్ ఆ యొక్క అర్హత ఉండదనిపిస్తే, యాక్చువల్‌గా అర్జునుడు ఇంకా మోర్ క్వాలిఫైడ్. విశ్వరూపం చూడ్డానికి కాదు, విశ్వరూపం కంటే ఇంకా ఎక్కువ క్వాలిఫైడ్ ఆయన. ఎందుకంటే నిత్య పార్షదుడు. ఆయన నరనారాయణ కింద వచ్చినప్పుడు కూడా స్వామితో వచ్చినవాడు. స్వామి యొక్క దివ్యమంగళమైన శ్యామసుందర రూపాన్ని దర్శించగలుగుతున్నాడు, రియలైజ్ అవ్వగలుగుతున్నాడు. తనకి ఇంకా అద్భుతమైన దృష్టి ఉన్నది. శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు అంటారు, ఇప్పుడు అర్జునుడి యొక్క లెవెల్ తగ్గించాలి. ఆయన యొక్క దృష్టి ఈ విశ్వరూపాన్ని చూడ్డానికి సెట్ చేయాలి. అదే మనలాంటి వాళ్ళదైతే అసలు విశ్వరూపం చూడ్డానికి కూడా అర్హత ఉండదు కాబట్టి, ఆ విశ్వరూపం చూడ్డానికి కొంచెం పెంచుకోవాలి. ఇంకా భగవంతుడి యొక్క శ్యామసుందర రూపానికి ఇంకా అద్భుతమైన శక్తికి మనకైతే కావాలి అని విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ గారు చెప్తారు. సో ఈ విధంగా ఎప్పుడైతే ఆయన ప్రార్థించాడో, సో మనం కూడా మరి స్వామిని దర్శించాలి అంటే ఏం చేయాలి? ఫేస్ టు ఫేస్ దర్శించగలగాలి అని అంటే గనక ఏమని చెప్తారు? రూప గోస్వామి ఏమంటారు? అత శ్రీకృష్ణ నామాదీన భవేద్గ్రాహ్యమింద్రియై సేవోన్ముఖే హి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురతః. ఏమన్నారు? నాలికతో స్టార్ట్ చేయాలి సేవ. ఏమిటి? జిహ్వాదౌ, నాలికతో ఏమిటి? భగవంతుడి యొక్క నామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నామ సంకీర్తన. ఇంకొకటి ఏంటి? భగవంతుడి యొక్క ప్రసాద స్వీకరణ. సో ఈ ద్వారా జిహ్వతో స్టార్ట్ అయ్యి మన యొక్క మొత్తం ఈ యొక్క ఇంద్రియములని, దేహముని, మనసుని స్వామి యొక్క సేవలో ఉపయోగిస్తే ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం కూడా యొక్క దివ్యమైన స్థితికి వస్తే ప్రేమాంజనోచిత భక్తి విలోచనైన ప్రేమ అనే అంజనం ఎప్పుడైతే పెట్టుకుంటాం, ఇప్పుడు మనం కూడా భగవంతుణ్ణి దర్శించగలుగుతాం అన్నమాట. సో నెక్స్ట్ మనం ఇప్పుడు భగవంతుడు మాట్లాడతాడు. ఈ విధంగా అర్జునుడు రిక్వెస్ట్ పెట్టాడు. ఇప్పుడు స్వామి ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. శ్రీ భగవానువాచ పశ్య మే పార్థ రూపాని శతశోధ సహస్రశః నానా విధాని దివ్యాని నానా వర్ణాకృతిని చ. 6వ శ్లోకం. పశ్యాదిత్యాన్ వసూన్ రుద్ర అశ్వినౌ మరుతస్తతా బహూన్యదృష్టపూర్వాణి పశ్యాశ్చర్యాని భారత ఇహైకస్తం జగత్కృత్స్నం పశ్యాద్య సచరాచరం మమ దేహే గుడాకేశ యచ్చాన్యద్రష్టుమిచ్చసి. 8వ శ్లోకం. నతు మాం శక్యసే ద్రష్టు మనేనైవ స్వచక్షుషా దివ్యం దదామి తే చక్షు పశ్య మే యోగమైశ్వరం. సో 5-8 శ్లోకాల్లో కృష్ణ భగవానుడు అర్జునుడు ఇచ్చిన రిక్వెస్ట్ కి రిప్లై ఇస్తారు. అలాగే ఏమేమి చూడబోతాడు ఇప్పుడు అర్జునుడు అవన్నీ వివరములు ఇచ్చిన తర్వాత నీకు ఆ దృష్టి ఇస్తున్నానయ్యా అని చెప్తారు. మరి 9వ శ్లోకం నుంచి మళ్ళీ మనకి సంజయుడు ఎక్స్ప్లెయిన్ చేయటం ప్రారంభిస్తాడు. ఏ విధంగా అర్జునుడు దర్శించాడు. తర్వాత మళ్ళీ అర్జునుడి మాటల్లో కూడా వస్తుంది వర్ణన. బట్ 9వ శ్లోకం నుంచి సంజయుడు
వివరించడం ప్రారంభిస్తాడు. అది మనం నెక్స్ట్ వీక్ తెలుసుకుందాం. సో కృష్ణుడు ఏం చెప్పాడు అన్నది ఈ రోజు మనం 5-8 శ్లోకాలు డిస్కస్ చేద్దాం. శాంతకుమారి మాతాజీ 5వ శ్లోకం ట్రాన్స్లేషన్ చదవండి. 6 మహాలక్ష్మి మాతాజీ, 7 స్వప్న మాతాజీ, 8 నాగం సునీత మాతాజీ చదువు. హరే కృష్ణ మాతాజీ. శ్రీకృష్ణ భగవానుడు పలికిన, ఓ అర్జున, వ్రతకుమార, లక్షలాదిగా ఉన్నట్టి నానా రకాల దివ్యమైన పలు రంగులలో కూడిన రూపములని నా విభూతులను ఇప్పుడు చూడుము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండ ప్రణామాలు. ఓ భారతులలో శ్రేష్ఠుడా, ఆదిత్యులను, వసువులను, అశ్విని కుమారులను, సమస్త ఇతర దేవతలను ఇక్కడ చూడవలసింది. ఇంతకు పూర్వం ఎవ్వరూ చూడని వినని పలు అద్భుతమైన విషయాలను గాంచవలసింది. హరే కృష్ణ మాతాజీ. మా మనవడంట క్లాస్ అయ్యాక 11వ అధ్యాయంలో శ్లోకం చదువుతాడంట మాతాజీ, అవకాశం ఇస్తారా? ఓకే ఓకే, నెక్స్ట్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. 7th శ్లోకం. ఓ అర్జున, నీవు చూడగోరేదంతా నా ఈ దేహంలోనే తక్షణమే చూడు. ఇప్పుడు నీవు చూడగోరే దేనినైనా, భవిష్యత్తులో నీవు చూడాలనుకునే దేనినైనా ఈ విశ్వరూపము నీకు చూపుతుంది. కదిలేవి, కదలనవి సమస్తము పూర్తిగా ఇక్కడ ఒకే చోట ఉన్నాయి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. 8th శ్లోక. కానీ ప్రస్తుత చర్మ చక్షువులచే నన్ను దర్శింపలేవు. అందుచే నేను నీకు దివ్య చక్షువులను అసుగుచున్నాను. నా యోగ వైభవమును చూడుము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో కృష్ణుడు చక్కగా మాట్లాడుతున్నారు. సో అర్జునుడు చెప్పింది అని చక్కగా అర్థం చేసుకున్నారు. అర్జునుడికి ఏం సందేహం లేదని ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన పరమాత్మ కింద ఉన్నాడు, పురుషోత్తమ అని కూడా గ్లోరిఫై చేశాడు. ఎటువంటి సందేహం లేదు. వేరే వాళ్ళందరినీ భగవంతుని యొక్క తన యొక్క ఈశ్వర తత్వాన్ని అందరికీ తెలియజేయటం కోసం విధంగా అర్జునుడు అడుగుతున్నాడు అన్న విషయం స్వామికి చక్కగా అర్థమైంది. కాబట్టి ఇప్పుడు స్వామి చూపిస్తున్నారు. పశ్య ఏమంటున్నారు? పశ్యమే పార్థ రూపాన్ని. పశ్య చూడవయ్యా పార్థ, ఓ అర్జున, కృతాకుమార చూడవయ్యా. ఏమంటున్నారు? ఏమిటంటే రూపం ఎలా ఉంటుంది? సతస అత సహస్రస. ఈ లక్షలాదిగా ఏముంటాయంటే నానా విధాని దివ్యాని, నానా వర్ణ ఆకృతి, అనేక రకములైన దివ్యమైన రూపములు. అవి ఎలా ఉన్నాయి? రకరకములైన వర్ణములు, రంగుల్లో ఉంటాయి. అవన్నీ కూడా చూడు ఇప్పుడు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఈ యొక్క ఇప్పుడు ఇందాకే మనం చెప్పుకున్నాం, అర్చామూర్తిని ఆరాధించటం సునాయాసంగా ఉంటుంది. ఇప్పుడు విశ్వరూపాన్ని ఆరాధించడం ఈజీ అంటారా? అర్చామూర్తిని ఆరాధించడం ఈజీ అంటారా? అర్చనామూర్తిని ఆరాధించడం ఈజీ. ఇప్పుడు మనం విశ్వరూపానికి దండ కట్టాలంటే ఎన్ని జన్మలు పడుతుంది? మనకి అవుతుందా? ఆయన బాగా తయారు చేయాలంటే ఆయన బజ్జ ఎప్పటికి నిండుతుంది. అఫ్ కోర్స్ మనం ఇది చిన్న అర్చామూర్తి అయినా ఎంతైనా తింటారు అనుకోండి. బట్ మనం ఎంత తయారు చేయాలి ఆయనకి? ఆయన కిరీటం ఎంత ఉంటుంది? ఆయన మాల ఎంత వేయాలి? ఆయన వస్త్రం కుట్టాలి అంటే ఆయనకి ఎంతటి వస్త్రం కుట్టాల్సి వస్తుంది. అవునా? మామూలుగా వస్త్రం కుడితే సరిపోతుందా? ఎన్ని కిలోమీటర్ల వస్త్రం కుట్టాలి ఆయనకి బట్టలు కట్టాలంటే, మాలలు వేయాలంటే? మనం అయితే ఇంత మాల 2 మార్లు 3 మార్లు వేస్తే ఆయన నిండిపోతాడు మన అర్చామూర్తి. మరి ఈయనకి ఎన్ని మూరలు వేయాలి? వెరీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. సో ఇప్పుడు మన ఎన్నెన్నో అద్భుతమైన లీలలు జరుగుతాయి భక్తుడికి భగవంతుడికి మధ్య. సో ఈ విధంగా భగవంతుడి విశ్వరూపంతో మరి ఆ లీలలు అనేవి వెరీ వెరీ డిఫికల్ట్. అందుకని శుద్ధ భక్తులు భగవంతుడి యొక్క దివ్యమంగళ పట్ల చాలా ఆకర్షితం అవుతారు కదండి. సో వెరీ వెరీ డిఫికల్ట్. అలాగే ఇక్కడ మరి ఏంటి తేడా? ఈ యొక్క ద్విభుజ రూపమైన చతుర్భుజ రూపానికి ఈ విశ్వరూపానికి మరి ఏంటి తేడా అంటే, విశ్వరూపం కూడా ఆధ్యాత్మికమైనదే, నో డౌట్. కానీ ఇది కూడా వ్యక్తం అవ్యక్తం అవుతుంది. ఎందుకని? ఈ యొక్క భౌతిక సృష్టికి ఏ విధంగా అయితే వ్యక్తం అవ్యక్తం అవుతుందో, సో స్వామి యొక్క విశ్వరూపం కూడా అటువంటిదే. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క విశ్వరూపం ఎప్పుడైతే వ్యక్తం అవుతుందో, ఆ విధంగా మెటీరియల్ యూనివర్స్ అంతా కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. మళ్ళీ అవ్యక్తం ఇది కూడా డిస్మాంటిల్ అయిపోతుంది. అవునా? సో ఆ విధంగా ఇది ఆధ్యాత్మికమైనప్పటికీ కూడా దీనికి ఒక ఎగ్జిస్టెన్స్ అనేది ఆధ్యాత్మిక ప్రపంచంలో విశ్వరూపం అనేది ఉండదు. సో ఇప్పుడు ఒక వైకుంఠం కాదు, అనంతమైన వైకుంఠాలు ఉంటాయని చెప్పుకున్నాం. అవును? ఒక్కొక్క వైకుంఠంలో స్వామి జనార్దుడి కింద, శ్రీనివాసుడి కింద, నారాయణుడి కింద, ఉపేంద్రుడి కింద ఉంటాడు. అలాగని ఒక విశ్వరూపం కింద ఒక వైకుంఠం ఉండటం అనేది ఉండదు. రైట్? ఆధ్యాత్మికమైనదే, అది కూడా భౌతిక
ప్రపంచం వరకు సంబంధించినది. వ్యక్తం అవ్యక్తం అవుతుంది. ఏ విధంగా మొత్తం ఆయన వ్యాపించి ఉన్నాడో ఆ దృశ్యం చూపించటమే. ఏ విధంగా ఆయన వెనకాల ఒక స్కెలిటన్ లాగా, దాని యొక్క వెన్నుముక్కలాగా, వెనుక ఒక అంతరాత్మ పరమాత్మ కింద ఏ విధంగా మొత్తం వ్యాపించి ఉన్నాడు. ప్రతి దానికి స్థితి ఆయన ఉండడం కారణంగానే వచ్చింది. ఆ విధంగా మొత్తం వ్యాపించి ఉంటాడు కదండి. సో ఆ విధంగా వ్యక్తం అవ్యక్తం అవుతాడు. ప్రభుపాద్ గారు అదే చెప్పారు కదండి. ఆధ్యాత్మిక ఆకాశం నందు అది శ్రీకృష్ణుని ఇతర రూపం వల్ల నిత్యముగా నెలకొని ఉండదు. సో ఆధ్యాత్మిక ఆకాశంలో ఈ యొక్క విశ్వరూపం అనేది ఉండదు. సో మరి ఇక్కడ మరి విశుద్ధ భక్తులు ఎప్పుడు చూడాలనుకోరు. బట్ అక్కడ అర్జునుడు మనందరికీ చూపించాలి, తెలియచేయాలి స్వామి యొక్క ఈశ్వర తత్వాన్ని కుతూహల పడుతున్నాడు కాబట్టి, అర్జునుడు చూడగోరుతున్నాడు కాబట్టి చూపిస్తున్నాడు. ఒక సామాన్యమైన వాళ్ళు చూసే అవకాశం లేనే లేదు. సో దానికి ఒక స్పెషల్ ఆ దివ్య దృష్టి, ఆ చక్షువులు అనేది స్వామి ఇస్తే తప్ప ఎవరు పడితే వాళ్ళు చూడసఖ్యం కానిది. సో ఇంకోటి ఏమంటున్నారు ఇక్కడ, లక్షలాదిగా నానా విధములైన దివ్యములు అవి ఎలా ఉన్నాయి, పలు వర్ణములు, ఒక్కొక్కటి ఒక్కొక్క రంగులో అనేకమైన విభూతుల్ని ఇప్పుడు చూడవయ్యా. సో అందులో ఏం కనిపిస్తుందంటే 6వ శ్లోకంలో పశ్య, చూడు, చూడు అర్జున. ఏం చూడమంటున్నాడు ఇక్కడ? ఏమంటున్నాడు? ఇందాకేమో పృథా కుమార్ అన్నాడు, ఇక్కడేమో భారత, ఓ భరత వంశ శ్రేష్ఠుడా చూడవయ్యా. ఈ యొక్క రూపంలో ఏమేమి అంటే ముందే చెప్తున్నారు, నువ్వేమేమి చూస్తావు అందులో ఏమో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఆదిత్య, 12 మంది ఆదిత్యులను చూడవచ్చు. అందులో వసున్ 8 మంది వసువులు చూడవచ్చు. రుద్రాన్ 11 మంది రుద్రులు, 2 అశ్విని కుమారులు, అలాగే మరుత్త 49 మంది వాయుదేవతలు. మరుతుల గురించి మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. భగవంతుడి యొక్క విభూతుల గురించి చెప్పుకున్నాం శ్రీమద్ భాగవతంలో. ఆ దిత్తికి ఏ విధంగా మరుత్తులు జన్మిస్తారా ఈ ఆవిర్భావం చెప్పుకున్నాం కదండి. సో వాళ్ళందరినీ కూడా చూడు. ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? అదృష్టపూర్వాని ఆశ్చర్యాన్ని, అంటే అదృష్టపూర్వాన్ని ఇంతకుముందు ఎవరు కని విని ఎరుగంది, ఇంతకుముందు ఎవరు చూడలేదు, ఇంతకుముందు నువ్వు చూడలేదు, ఎవరు చూడలేంది ఇప్పుడు చూడబోతున్నావు. ఇందులో చూడు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి? ఆశ్చర్యాన్ని, ఎంతో అద్భుతంగా ఉంటాయి, ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి, ఎంతో అద్భుతంగా ఉంటాయి. అవన్నీ కూడా చూడవయ్యా. అంటే ఇంతకుముందు ఎవరు చూసి విని కని విని ఎరుగని విషయములన్నీ నువ్వు ఇందులో గాంచవచ్చు. సరే, అయితే ఇప్పుడు అంత అద్భుతమైన విశ్వరూప దర్శనం మరి ఇప్పుడు అర్జునుడు పరిగెత్తుతూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి పరిగెత్తుతూ వెళ్ళాడా? ఎక్కడున్నాడు అర్జునుడు? ఎక్కడి నుంచి చూస్తున్నాడు ఇదంతా? ఏమండి, కురుక్షేత్రం నుంచి పరిగెత్తుతూ అక్కడిక్కడికి వెళ్ళి చూశాడా? లేదు, ఒకే చోటే ఉండే చూశాడు. అందుకనే ఇక్కడ అదే చెప్తున్నా, ఏకస్థం నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండి ఒకే చోట మొత్తం దర్శించు. ఇంత అనంతమైన విశ్వరూపం కదా. సో అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కూడా చూస్తారు కదా రెయిన్బో. ఏమైనా చూసినప్పుడు ఏం చేస్తారు? రెయిన్బోకి స్టార్టింగ్ ఎక్కడుంది? ఈ చివరికి పరిగెత్తుతారు. పార్క్ లో ఈ చివరికి పరిగెత్తి అప్పుడు ఇంత ఉందా అని చూస్తారు కదండి. లేకపోతే ఆ చివరి ఏమైందో మనకి తెలియదు. కానీ ఇది ఏమవుతుంది, అర్జునుడికి ఒకే చోట ఉండి మొత్తం కనిపిస్తుందంట. అందులో ఏమేమి ఉంటున్నాయి చెప్తున్నారు, కృష్ణుడు చెప్తున్నాడు ఏమేమి ఉంటాయంట. ఏకస్థం జగత్ కృష్ణం పశ్య, మొత్తం సర్వం మొత్తం విశ్వమంతా చూడవయ్యా. అంటే విశ్వం అంతా మొత్తం అంతా అంటే ఏం చూడాలి? భూత వర్తమాన భవిష్యత్తు ఏం చూడాలనుకున్నా నువ్వు చూడవచ్చు. సర్వం ఆల్రెడీ జరిగిపోయింది, జరుగుతుంది, ఫ్యూచర్ లో జరగబోయేది కూడా. యచ్చాన్యత్, అలాగే నువ్వు ఏది కావాలనుకుంటే అది కూడా చూడొచ్చు. ఓన్లీ భూత వర్తమాన భవిష్యత్తులే కాకుండా నువ్వు ఏదైనా పర్టికులర్ గా ఇది చూడాలి అనుకుంటే అది కూడా చూడొచ్చు. ప్రభుపాద్ గారు చెప్తున్నారు, ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా ఎన్నెన్ని ఇన్స్ట్రుమెంట్స్ కనిపెట్టినా కదండి కొంతవరకు చూడగలరు. ఎంతో దూరంలో ఉన్నదాన్ని కొంచెం దగ్గరగా చూడగలరు. కానీ ఆ విశ్వంలో ఎక్కడో ఒక మారుమూల ఏం జరుగుతుందో కూడా పూర్తిగా అవగాహన ఎవరికీ రాదు. కానీ ఇప్పుడు అర్జునుడికి ఏం జరుగుతుంది? మొత్తం యూనివర్స్ లో ఏం జరుగుతుందో మొత్తం అంతా చూడగలరు. అందుకనే అర్జునుడు ప్రార్థించినప్పుడు చెప్తారు, దేవతలు కలత చెందుతున్నారు, దానవులు పారిపోయారు, మిగతా వాళ్ళు నీకోసం ప్రార్థన. అందరినీ కనిపిస్తుంది, అన్ని లోకంలో కనిపించేస్తుంది, మొత్తం విశ్వం అంతా కనిపిస్తుంది. అది కూడా ఒకే చోట ఉండి కదండి. ఇంకోటి ఏమిటి? సచరాచరం, జంగమ స్థావరములు, కదిలేవి కదలనివి అన్ని కూడా చూడవచ్చు. కొన్ని ఒక పర్టికులర్ డిస్టింక్షన్ ఏమీ లేదు, వీళ్ళని దర్శించగలవు అని చెప్పడానికి. మొత్తం అన్ని చూడవచ్చు. ఇచ్చాన్యత, అంతకు మించి నువ్వు ఏదైనా కోరుకున్నా ప్రత్యేకంగా చూడాలనుకుంటే అది కూడా చూడవచ్చయ్యా. సో 8వ శ్లోకంలో ఇంకేమంటున్నాడు ఆయన? నా సఖ్యసే ద్రష్టం అనేనైవ స్వచక్షుష. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అవి నీకున్న ప్రస్తుతానికి ఉన్న ఈ చక్షువులతో నువ్వు
చూడలేవు, వాటిని నువ్వు చూడలేవు అని ఆయన చెప్తున్నారు. అందుకని ఏం చేస్తాడంటే ఆయన దివ్యం దదామి, నీకు దివ్యం దదామితే చక్షు, నీకు దివ్యమైన నేత్రం ప్రసాదిస్తాను. సో దానితో పశ్యమే యోగమైశ్వరం, వాటితో ఆ దివ్యమైన నేత్రములతో నువ్వు నా అచింత్యమైన యోగ శక్తిని చూడాల్సింది అని చెప్తున్నారు కదండి. సో ఇన్కన్సీవబుల్ పొటెన్సీ, అచింత్యం అంటే అది ఇంత అని చెప్పడానికి లేదు, అన్లిమిటెడ్ పొటెన్సీస్ అన్నమాట. ఆయన యోగమైశ్వరం, ఆయన యోగీశ్వరుడు. అనేకమైన ఏదైతే కొంతమంది సోకాల్ సిద్ధులు వాళ్ళందరూ చూపించే సిద్ధులన్నీ కూడా ఆయన నుంచి అందరికీ ప్రాప్తించబడతాయి. మనకు వచ్చే బ్రహ్మ విమోహన లీలలో కూడా చూస్తాం. బ్రహ్మగారు అనుకుంటారు నేనేదో మాయ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు ఈ శక్తులన్నీ వచ్చింది ఈయన దగ్గర నుంచే, ఈయనకి నేనేం మాయ చేయగలను ఈయన యోగేశ్వరుడు కదండి. సో నేనేదో మాయ చేద్దాం అనుకున్నా, కానీ ఆయన మాయ ముందు నా మాయ ఏమి పనిచేయదు. అందుకని ఈయన యోగేశ్వరుడు, అచింత్యమైన శక్తి ఉన్నవాడు. ఇప్పుడు అంటున్నారు ఇక్కడ ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా చెప్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి ఈ డిస్కషన్ తీసుకుని వస్తున్నారు. ఎందుకంటే శుద్ధ భక్తులు విశ్వరూపాన్ని చూడాలి అనుకోరు, విశ్వరూపాన్ని దర్శించాలని ఏదో ఆతృతగా ఉండరు. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రభుపాద్ గారు చెప్తున్నారు. శ్రీమద్ భాగవతం 10వ స్కందం 12వ అధ్యాయం 11వ శ్లోకంలోది ఏమని చెప్తున్నారు? మహర్షులచే నిరాకార బ్రహ్మము గాను, భక్తులచే దేవదేవుని గాను, సాధారణ మానవులచే సామాన్య బాలుని గాను భావింపబడు పరమ పురుషుడు ఈతడే. తమ పూర్వజన్మములందు బహుపుణ్య కార్యములు అనుభవించిన ఈ బాలురు ఇప్పుడు ఆ దేవదేవునితో క్రీడించుచున్నారు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ 10వ స్కందం 11వ అధ్యాయంలో ఉన్నాం. ఈ శ్లోకం 10వ స్కందం 12వ అధ్యాయంలో ఉన్నది, అగాసుర వధ. సో ఇక అగాసుర వధ అప్పుడు సుఖదేవ గోస్వామి గొప్ప బాలుని గ్లోరిఫై చేస్తారు. ఎంతటి అదృష్టవంతులు! ఎందుకంటే స్వామిని అందరూ కూడా వాళ్ళ వాళ్ళ ఆధ్యాత్మిక స్థితిని బట్టి అర్థం చేసుకుంటారు, అవునా? కొంతమంది ఏం చేస్తారు, ఆ నిరాకార బ్రహ్మ జ్యోతి అని అంతవరకు అర్థం చేసుకుంటారు. కానీ నిరాకార బ్రహ్మ జ్యోతికి కూడా నేనే ఆధారం అని స్వామి చెప్పాడు. అంతకు మించి ఏమిటి, ఆయన శరీర కాంతి నిరాకార బ్రహ్మ జ్యోతి. కొంతమంది ఇంకొంచెం ముందుకు ప్రోగ్రెస్ వెళ్ళి ఆయన పరమాత్మ ఫీచర్ని అర్థం చేసుకుంటారు, యోగులు అంటే వాళ్ళు అష్టాంగ యోగులు. కొంతమంది తర్వాత ఇంకా అందులో కూడా ప్యూరిఫై అయిపోయిన వాళ్ళు భక్తి యోగులు స్వయం దేవాది దేవుడు అని అర్థం చేసుకుంటారు కదండి. అలాగే ఇప్పుడు సామాన్యమైన వాళ్ళు ఇక్కడ ఆయన ఏమనుకుంటారు, చిన్న బాలుడు అనుకుంటారు, చిన్న పిల్లవాడు అనుకుంటారు కదండి. చిన్న పిల్లవాడు అనుకుంటారు, కానీ ఏమిటంటే ఆయన పరమ పురుషుడు ఈతడే. ఏమంటారు సుఖదేవ కోసం చెప్తారు, కానీ ఈయన ఎవరు? పరమ పురుషుడు. మరి ఈ బాలురు ఏం చేస్తున్నారు, వాళ్ళ పూర్వజన్మ యొక్క సుకృతి ఎంతో ఉండి 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 ఉండటం కారణంగా ఆయనతో ఆటలాడుకుంటున్నారు. అందుకనే కదా బ్రహ్మగారికి కూడా మోహం కలుగుతుంది. ఎలాగ ఆడుకుంటున్నారో అవి చూసి ఆయనకి మోహం కలుగుతుంది. ఇదేంటి, ఈయన దేవాది దేవుడు, ఇప్పుడు అగాసుని సంహరించిన వాడు ఈ పిల్లవాడు దేవాది దేవుడు అంటున్నారు. దేవాది దేవుడు అయితే మన పురుషోక్తం పాడాలి, ఈయనేమో వాళ్ళ చేతుల్లో ఎంగిలి తీసుకుని తింటున్నాడు. అంతకు మించి ఏం చూస్తాడు ఆయన, ఈ యొక్క మధుమంగలు ఏం చేస్తాడు, మజ్జిగ తీసుకుని వస్తాడు. వాళ్ళ అమ్మ బతికిలాడు వాళ్ళ అమ్మ ఏమో 4 ఇళ్ళ దగ్గర తీసుకుని వస్తాం, మధ్య పుల్లగా ఉంటుంది, తీసుకొస్తాడు. కానీ ఇస్తే ఆ కృష్ణుడు ఆరోగ్యం పాడవుతుందేమో అని చెప్పి ఏం చేస్తాడు, కృష్ణుడి మీద కావాలి నలిగి నన్ను బ్రాహ్మణుడిని నన్ను అవమానిస్తావా కృష్ణ అని చెప్పి ఏదో చెప్పేసి ఏం చేస్తాడు, నీకోసమే తెచ్చానులే మజ్జిగ, బట్ నేనే తాగేస్తాను అని చెప్పి మొత్తం బొగ్గలో పెట్టేసుకుంటే చిన్నపిల్లలు తెలుసు కదా ఏం చేస్తారు, బొగ్గ టప్ అని కొడతారు కదా, ఓ నాకు తెచ్చింది నువ్వు తాగుతావా అని చెప్పి ఎప్పుడైతే బొగ్గలు పగలు కొట్టి ఆ వచ్చిన మజ్జిగని చేతిలో పట్టుకుని కృష్ణుడు తాగుతుంటే బ్రహ్మగారు చూసి అనుకుంటారు, ఈయనేం భగవంతుడు, మనం పురుషోక్తం పాడి భోగా ఆఫర్ చేస్తాం, ఈయన ఎంగిలి తింటున్నాడు, ఈయనేం భగవంతుడు కానే కాదు అని టెస్ట్ చేయాలని అనుకుంటాడు కదండి. సో ఈ విధంగా ఇంత అద్భుతంగా భగవంతుడు వాళ్ళతో ఆటలాడుకుంటున్నాడు. సో నిన్న కూడా మనం ఒక లీలలో చెప్పుకున్నాం, యశోదామాత పిలుస్తుంటే వీళ్ళు బెదిరిస్తారు, కృష్ణ ఇప్పుడు వెళ్ళిపోతే రేపటి నుంచి ఆటల్లో జాయిన్ చేసుకొని జాగ్రత్త అంటే వీళ్ళు భయపడిపోతున్నారు కదండి. సో దొంగలు పెడతారు, ఏం చేస్తారు, ఒక్కోసారి దొంగ పెట్టాలి అంటే ఏం చేయాలి, ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి, ఇలా వంగుని ఉంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ మీద దూకుతారు. అవునా, చిన్నప్పుడు మనం ఆడుకున్నాం. అలా కృష్ణుడు ఒకసారి దొంగ పెట్టాల్సి వస్తే కృష్ణుడు అంటే నేను ఎవరో తెలుసా, నంద మహారాజు ప్రజాధిప ఆయన యొక్క పుత్రుణ్ణి, నన్నే దొంగ పెట్టమంటున్నారంట. నువ్వు ఎవరైతే మాకేంటి, మాతో ఆడుకోవాలంటే నువ్వు దొంగ పెట్టాల్సిందే ఇప్పుడు
కదండి. సో వెంటనే ఆయన వంగుతాడు. వీళ్ళందరూ ఆయన మీద దూకుతూ ఉంటారు. దేవతలు కూడా ఆ విషయాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇదేంటి మనం ఎంతగా ఈయన పరమ పురుషుడు మన కిరీటంలో ఆయన కాళ్ళ మీద పడి, పడి, పడి మనం మొక్కుతాం. వీళ్ళు ఏం పుణ్యం చేశారు? ఇంకా సుఖదేవ గోస్వామి అందుకే చెప్తున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఎంతో అద్భుతమైన అదృష్టం కలవారు. కృత పుణ్య పుంజలులు, ఘన పుణ్యాత్ములు. అందుకనే కృష్ణుడితో ఆ విధంగా వాళ్ళు ఆటలాడుకుంటున్నారు. ఎంతో అద్భుతంగా వాళ్ళు ఆటలాడుకుంటున్నారు. రైట్. వాళ్ళు అనుకుంటారు, అవును కృష్ణుడు మా స్నేహితుడు గొప్పవాడు కూడా అయి ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో చాలా సార్లు చూస్తూ ఉంటారు. రకరకమైన దేవతలు వస్తారు, నమస్కరిస్తూ ఉంటారు. వాళ్ళు అనుకుంటారు గొప్పవాడు అయితే అయి ఉండొచ్చు. బట్ ఫస్ట్ మా స్నేహితుడు కదండి. సో ఎంత ఐశ్వర్యం చూపించినప్పటికీ కూడా భగవంతుడు భగవంతుడి మీద వాళ్ళకున్న యొక్క మంచి ఏమంటారు ప్రేమ మీద ఆ ఐశ్వర్య భావం ఎటువంటి ప్రభావం చూపించలేకపోయేదన్నమాట. లేకపోతే ఒక సాధారణమైన ఇప్పుడు అర్జునుడు ఎవరు? సాఖ్యభావంలో ఐశ్వర్యంలో సాఖ్యభావంలో సేవిస్తూ ఉంటాడు కదండి. ఐశ్వర్య భావంలో. అందుకనే ఎప్పుడైతే ఒక్కసారి విశ్వరూపం చూడంగానే ఆయన ఏమైపోయాడు? ఒకసారి దాస్యంలోకి వచ్చేసాడు. ఏమన్నాడు ఆయన? ఓ కృష్ణ, ఓ యాదవ అని పిలిచాను నిన్ను, క్షమించాల్సిందే. ఎప్పుడైనా ఈ పిల్లవాళ్ళు అడిగారా కృష్ణ క్షమించు మమ్మల్ని? ఎప్పుడు అడగలేదు. కృష్ణుని ఇంకా వాళ్ళు బెదిరిస్తారు. జాగ్రత్త, మాతో ఆడుకోవాలంటే ఈ విధంగా నువ్వు వ్యవహరించాలి. సో ఎంత తేడా. వీళ్ళకి ఎంత ఐశ్వర్యం చూపించినా ఆ సాఖ్యం దాస్యమయ్యే అవకాశమే లేదు కదండి. ఈవెన్ ఇప్పుడు దేవకి వసుదేవులు కూడా ఏం వాత్సల్యంలో ఉంటారు వాళ్ళు? మాతృవాత్సల్యం కదండి. వాత్సల్య భావంలో ఉంటారు. కానీ ఎప్పుడైతే కంసుని సంహరించాడు, ఇంతటి ఐశ్వర్యం ఎప్పుడైతే చూపించబడికి మళ్ళీ వాళ్ళు ఒక్కసారి దాస్య స్థితికి వచ్చేస్తారు. ఇక్కడ అర్జునుడైనా, దేవకి వసుదేవులైనా. కానీ నంద యశోదలు వాళ్ళు ఎప్పుడు కూడా దాస్యస్థితికి రాలే. వాళ్ళు ఎప్పుడైతే పుత్ర వాత్సల్యం అది కంటిన్యూ అవుతూనే ఉంటది ఎప్పటికి కూడా. ఎంత ఐశ్వర్యం చూపించినా ఎటువంటి ప్రభావం ఉండదన్నమాట. అందుకనే ఇక్కడ అదే చెప్తున్నారు ప్రభుపాద్ గారు. ఏమంటున్నారు? అర్జునుడు కూడా పరమ భాగవతోత్తముడు. ఆయన కూడా కంపల్సరీగా చూడాలి విశ్వరూపం అని అనుకోడు. ఎస్పెషల్‌గా అందరికీ భగవంతుడికి ఈశ్వరత్వం చూపించడం కోసం తప్ప వేరేదేమీ లేదు. అలాగే విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ గారు అంటారు, ఈయనకి ఆల్రెడీ భగవంతుని యొక్క శ్యామసుందరమైన రూపాన్ని చూసే యొక్క అర్హత ఉంది కాబట్టి కావాలంటే కృష్ణుడు తగ్గించాలి. ఏం చూడడానికి? యూనివర్సల్ ఫార్మ్ చూడడానికి తగ్గించాలి. ఒక సాధారణమైన వాటికైతే అప్‌గ్రేడ్ అవ్వాలి యూనివర్సల్ ఫార్మ్ చూడడానికి అని చెప్తారు. అందుకని ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్పారు. ఏమంటున్నారు? విశ్వరూపం అతని మనసుతో కాక ఆధ్యాత్మిక చక్షువులతో చూడమంటారు. అంటే ఏమిటి? మనసు మార్చేసుకోవద్దు. కళ్ళతో చూడు. మనసు నా మీద పెట్టుకో. ఎందుకని? తర్వాత మళ్ళీ విశ్వరూపం వెనకాల వెళ్ళవద్దు. కేవలం దర్శిస్తా అన్నావు, దర్శించి వచ్చేస్తాయి. మనసు ఎప్పుడు ఎక్కడ ఉండాలి? శ్యామసుందరం మీదే ధ్యానం. అప్పుడే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందుకనే ఇక విశ్వరూపం అంతా చూసిన తర్వాత, చతుర్భుజ రూపం తర్వాత, ద్విభుజ రూపం చూసిన తర్వాత అర్జునుడు ఏమంటాడు? ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉంది, మనసు ప్రశాంతంగా ఉందయా అని చెప్తాడు. అంతకుముందు భయపడిపోయాను ఇవన్నీ చెప్తాడు కదండి. ఇక్కడ అందుకనే ప్రభుపాద్ గారు మనకు క్లారిటీగా చెప్తున్నారు. అర్జునుడు అడిగాడు కాబట్టి స్వామి చూపిస్తున్నారు, అంతే తప్ప వేరేదేమీ లేనే లేదు. సో ఇంకొకటి ఏమంటున్నారు ఇక్కడ ప్రభుపాద్ గారు? ఇంకొక విషయం చెప్తున్నారు. భక్తులైన వారు భగవాన్ని విశ్వరూపమును గాంచుట యందు ఇచ్చను కలిగి ఉండరు. కానీ శ్రీకృష్ణుడు పలికిన విషయమును ధ్రువపరచుట కొరకు అర్జునుడు ఆ విశ్వరూపమును గాంచగోరికను. విశ్వరూపమును గాంచుటకు అర్జునుడికి భగవానుడు అవసరమైన శక్తిని వసంగెను. సో ఆ విధంగా ఏదైతే అవసరమో సెలిస్టియల్ ఐస్ ఏదైతే అవసరం స్వామి ప్రదానం చేశాడు. ఎందుకని? ఎన్నో వేల సూర్యుల తేజం, ఎంతో అద్భుతమైన దివ్య వర్ణములు, అనేకమైన రూపములు, అనేకమైన చేతులు, కాళ్ళు, ముఖములు, తొడలు, ఆయుధములు, ఏమంటారు మాలలు అన్ని కూడిన రూపం చూడాలి అంటే దానికి ఆ శక్తి కావాలి. అది ఆయన ఇవ్వటం జరిగింది. సో మళ్ళీ మనం చూద్దాం 9వ శ్లోకం నుంచి మళ్ళీ మనకి ఆల్మోస్ట్ 31వ శ్లోకం వరకు కూడా సంజయుడు వర్ణిస్తాడు. ఏదైతే ఇప్పుడు అర్జునుడు చూస్తున్నాడో ఆ రూపం ఎలా ఉంది, ఏం జరిగింది అన్న వివరణ అంతా కూడా మనం నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దామండి. ఏమైనా సందేహం ఉందా డివోటీస్? ఈ రోజు మనం చర్చించుకున్న సెషన్ 1 to 8 శ్లోకంలో. ఓకే, వెరీ నైస్. సో హరే మనకి కృష్ణ చెప్పే ముందు ఎవరైనా అడిగారంటే మన ప్రభుపాదయ మనం ఇంత కలిసి ఉన్నామంటే మన ప్రభుపాదయతోని మనం చేసుకుంటున్నాం మాతాజీ. మే
మీకు ఎప్పుడు మేము మీ గురువులో ఎప్పుడు మేము అడిగినా కానీ మీ ప్రభుపాదయ ఇట్లా అంటారు కదా, ఆ, మేము ఎప్పుడన్నా చెప్పినప్పుడు మేము ప్రభుపాదయ అనేది మాకు ఎందుకు గుర్తు రావట్లేదు మా అట్లా మేము చేసేది కూడా మేము ఎవరికైనా చెప్పినప్పుడు కూడా మేము కూడా చేసేది కూడా ఆ, మా గురువులు చెప్పింది మీలాంటి వాళ్ళు చెప్పింది మేము కూడా చెప్తుంటాము. ఆ. కానీ మాకు అలాంటి థింకింగ్ ఎందుకు రావట్లేదు మాకు అర్థం అవ్వట్లేదు మాతాజీ. ఎందుకు రాదండి, అందరికీ వస్తుంది. ఇప్పుడు ఇంత మనం కలిసినామంటే ప్రభుపాధ్యాయ వల్ల ఎక్కడ ఉండి ఇక్కడ కలుసుకొని ఒక క్లాస్ చెప్పుకొని ఒక మంచి విషయాలు తెలుసుకున్నాం. కానీ ఈ మాకెందుకు రావట్లేదు అని నాకు అర్థం అవ్వలేదు మాతాజీ. సో ఎందుకు మాక్సిమం మరి రావట్లేదు అంటే అది ఒప్పుకునే విషయం కాదు. మాక్సిమం వస్తుంది ప్రభు ఎవరికైనా, బట్ మేబీ కొన్నిసార్లు మిస్ అయిపోతూ ఉండవచ్చు ఐడియా అనేది. మనం ఎందుకంటే ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమం మన గురువుల్ని ప్రార్థించి స్టార్ట్ చేస్తాం కదండి. సో ఏదైనా మన గురువుల్ని ప్రార్థించి మనం స్టార్ట్ చేసినప్పుడు త్రూ అవుట్ మన గురువు గారే గుర్తుంటారు. సో ఈవెన్ నా కండిషన్ లో నేను చేసి నేను ఫాలో అయ్యేది ఏంటంటే, ఎక్స్పెషల్లీ ఈవెన్ ఆ కార్యక్రమం చేసేటప్పుడైనా, జపం చేసేటప్పుడైనా గురువు గారికి ప్రోపాద్కి నమస్కరించగా జపం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి నేను ఈ రోజు నేను ఎన్ని కంప్లీట్ చేయగలిగాను ఈ టైంకి అని చెప్పి మళ్ళీ వాళ్ళకి నేను సమర్పించేస్తాను. అప్పుడు త్రూ అవుట్ నాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఒక గురువు గారిని నేను ఇప్పుడు చేశాను, రైట్. ఇంకొకటి ఏంటి, ఇప్పుడు ఏదైతే క్లాస్ అయిపోయిన తర్వాత కూడా నేను ఇప్పుడు ఫస్ట్ వెళ్ళి ఏం చేస్తాము, గురువు గారికి సమర్పించేస్తాం వెంటనే. సో ఇక్కడ ఏది మనకి క్యారీ అవ్వదు ఇంకా ఫర్దర్ గా, ఇంకా మనకి ప్రైడ్ వచ్చే అవకాశం లేదు. సో త్రూ అవుట్ ద సెషన్ మనకి ఒకటే చెప్పగలుగుతున్నాను, చేస్తున్నాను అంటే గురువు గారు పక్కనున్నారు, గురువు గారు చేస్తున్నారు. సో ఇది స్లోగా సాధన ద్వారా మనం అలవాటు చేసుకోవాలండి. అది వస్తుంది ప్రభు, ఎవరికైనా వస్తుంది. బట్ సేవ స్టార్ట్ చేసే ముందు అలాగే సేవ అయిపోయిన తర్వాత వాళ్ళకి సమర్పించాలి వెంటనే. అది ప్రవచనమైనా, ఈవెన్ గార్లెండ్ సేవకి నేను వెళ్తాను. గార్లెండ్ సేవలో కూర్చునే ముందు గురువు గారిని ప్రభుపాద్ని స్టార్ట్ చేస్తాం. తర్వాత వచ్చేసిన తర్వాత అక్కడ రాధా దామోదర్ ఆలయం ఉంటుంది. ఆ దామోదర్కి వెళ్ళినప్పుడు ఈ రోజు ఏదైతే సేవ చేశానో అదంతా మీ దయ, సో ఆయన దగ్గర సమర్పించేసేయాలి. అది మనతో పట్టుకుంటే మనకి వెయిట్ ఎక్కువైపోతుంది. ఆ వెయిట్ హెడ్ వరకు వచ్చేస్తే ఇక మర్చిపోతాం గురువుని. అందుకని సేవ స్టార్ట్ చేసే ముందు, ఎండ్ చేసిన తర్వాత మీ దయ వల్ల బాగా జరిగింది ఈ రోజు, చాలా సంతోషం. ఎవరైనా ఏదైనా మంచిగా అప్రిషియేట్ చేస్తే అదంతా గురువు దయ. ఏదైనా కమెంట్స్ ఇచ్చారు మార్కుకి అంటే అది మన తప్పు. ఈ విధంగా మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు వాళ్ళు మర్చిపోయే అవకాశం లేదు. ఇప్పుడు ఏదైనా సజెషన్స్ వస్తూ ఉంటాయి ఒక్కోసారి సేవ చేస్తున్నప్పుడు, కానీ ఇప్పుడు కూడా అప్రిషియేషన్స్ వస్తాయని కాదు. అప్పుడు ఏం చేయాలి, ఏదైనా కరెక్షన్స్ వస్తే అది మనం కరెక్ట్ అవ్వాల్సిందే. ఏదైనా అప్రిషియేషన్స్ వస్తే అది గురువు గారి ద్వారా మనం ఎంత ఇన్సిగ్నిఫికెంట్ అయినా ఆ రోజు ఆ కార్యక్రమం చేయగలిగాం అని ఆయనకి సమర్పించాలి. సో ఇది ఒక్కటే మాకు అనాది ప్రభు చెప్పారు ప్రభు. సో సేవ చేసే ముందు, సేవ చేసిన తర్వాత, చేస్తున్నంతసేపు కూడా ఇది జస్ట్ బికాస్ ఆఫ్ మై గురు అండ్ ప్రభుపాద్ అండ్ కృష్ణ గౌరంగ కారణంగానే జరుగుతుంది తప్ప ఐఎమ్ జస్ట్ అసలు ఎటువంటి క్వాలిఫికేషన్ లేదు. ఇది గుర్తు పెట్టుకుంటూ ఉండాలి ప్రభు, అది అప్పుడు మనకి ఆటోమేటిక్ గుర్తొచ్చేస్తుంది. ఓకే హరే కృష్ణ. రైట్, హరే కృష్ణ వర్ధన్. హరే కృష్ణ. జై, థ్యాంక్ యూ సో మచ్ డివోటీస్. మళ్ళీ మనం భాగవతంలో కలుద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చంద్ర శ్రీమద్ భగవద్గీత की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय, जय गौर प्रेमानंदे हरि हरि. हरे कृष्ण माता जी, धन्यवाद। प्रणाम.